తరగతి విద్యార్థులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి 7 నుండి 12 అధ్యాయాలు ఎలా మనం పునశ్చరణ చేయాలి, వాటిలో మనం పరీక్ష కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలనే అంశాల మీద చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా 7వ పాఠమైనటువంటి మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక ఈ పాఠం గురించి చర్చించుకుందాం. ఈ పాఠంలో ప్రధానంగా పట్టికలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ పాఠం ఒకదానికొకటి లింక్ లాగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఈజీగా ఉండేటువంటి పాఠం, ఒక పద్ధతి ప్రకారంగా మనం చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా డాబర్నేర్ త్రిక సిద్ధాంతము, న్యూలాండ్ అష్టక సిద్ధాంతము, మెండలీఫ్ ఆవర్తన పట్టిక, ఈ ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి విశేషాలు ఇవి. తర్వాత మోస్లే ఆవర్తన పట్టిక, దీన్నే విస్తృత ఆవర్తన పట్టిక అని కూడా అంటాం. దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఇవి. తర్వాత పరమాణు ధర్మాలు, ఇవన్నీ కూడా ఈ పరమాణు ధర్మాలు ఈ గ్రూపులలో పీరియడ్లో ఏ రకంగా మార్పు చెంది, ఈ అంశాలు మనం ఇక్కడ ప్రధానంగా చర్చించుకుంటాం. ముందుగా డాబర్నేర్ త్రిక సిద్ధాంతం చూద్దాం. మూలకాలను వర్గీకరించడానికి, సరే మూలకాలు ఎందుకు వర్గీకరించాలి అంతా కూడా మీరు చదువుకుని ఉంటారు. మూలకాలకి మొట్టమొదటిగా వర్గీకరించిన ఘనత మాత్రం డాబర్నేర్కే దక్కుతుంది. ఎందుకంటే అప్పుడు తను ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మూలకాలన్నింటినీ తీసుకొని కొన్ని గ్రూపులుగా విడగొట్టారు. అందులో మూడు మూలకాలు తీసుకుని ఒక గ్రూప్గా విడగొట్టారు. ఆ మూడు మూలకాలను మనం ఏమంటామంటే డాబర్నేర్ త్రికాలు అంటున్నాం. డాబర్నేర్ త్రికాలు అంటాం. ఏ రకంగా ఈ డాబర్నేర్ త్రికాలని ఏ రకంగా విడగొట్టారంటే, ఒక 3 మూలకాలు తీసుకొని ఆ 3 మూలకాలలో మధ్య మూలకం యొక్క పరమాణు భారము మిగిలినటువంటి 2 మూలకాల పరమాణు భారాల సరాసరికి సమానం. ఒక ఉదాహరణ చెప్తాను. లిథియం, సోడియం, పొటాషియం, ఇది ఒక ఉదాహరణ చూసుకున్నాం. లిథియం యొక్క 7, అట్లాగే సోడియం పరమాణు భారం 23, పొటాషియం పరమాణు భారం 32. ఇప్పుడు ఇందులో మనం గమనిస్తే మధ్య మూలకం యొక్క పరమాణు భారము మిగిలిన 2 మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానం. మిగిలిన 2 మూలకాలు అంటే 7 + 39, సరాసరి 2 అంటే 46/2 అంటే 23. ఈ 23 అనేది సోడియం యొక్క పరమాణు భారానికి సమానం. కాబట్టి ఈ లిథియం, సోడియం, పొటాషియం ఈ మూడింటిని కలిపి మనం డాబర్నేర్ త్రికలు అంటాం. ఈ రకంగా కొన్ని మూలకాలను మనం త్రికాలుగా వర్గీకరించారు. ఇది డాబర్నేర్ త్రిక సిద్ధాంతం. ఇందులో కేవలం 3 మూలకాలను గ్రూప్గా చేయడం వల్ల అన్ని మూలకాలకు అవకాశం లేకపోయింది. నెక్స్ట్ రెండవది న్యూలాండ్ అష్టక సిద్ధాంతం. న్యూలాండ్ అష్టక సిద్ధాంతం పేరులోనే ఉంది, అష్టకము. న్యూలాండ్ అష్టక సిద్ధాంతం. అష్టకం అంటే 8. అంటే న్యూలాండ్ ఏం చేయాలంటే 8 మూలకాలను ఒక గ్రూప్గా చేశారు. ఈ 8 మూలకాలలో మొదటి మూలకము యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో సేమ్ అవే లక్షణాలు 8వ మూలకం కలిగి ఉంటుంది. అట్లా మూలకాలన్నింటినీ వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో పెట్టినప్పుడు ప్రతి 8వ మూలకము మొదటి మూలకం యొక్క లక్షణాలని పోలి ఉంటుంది అని చెప్పారు. ఇది కూడా కొన్ని మూలకాలనే గ్రూపింగ్ చేయడానికి లేదా వర్గీకరించడానికి అనుకూలంగా ఉంది. అలాగే 8 మూలకాలు ఎందుకు తీసుకున్నారు ఒకసారి మీరు దీని గురించి ఆలోచించండి. ఇది న్యూలాండ్ అష్టక సిద్ధాంతం. ఇప్పుడు డాబర్నేర్ త్రిక సిద్ధాంతం కానీ న్యూలాండ్ అష్టక సిద్ధాంతం కానీ అన్ని మూలకాలని వర్గీకరించడానికి అనుకూలంగా లేదు. దీని తర్వాత వచ్చిందే మెండలీఫ్ ఆవర్తన పట్టిక. ఇది చాలా ఇంపార్టెంట్. మెండలీఫ్ ఆవర్తన పట్టిక ఈయన ఏం చేశారంటే ఒక ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించారు. మెండలీఫ్ ఆవర్తన పట్టిక ఒక ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించారు. ఆ నియమం ఆధారంగా మూలకాన్ని వర్గీకరించడం జరిగింది. ఇది ఎంత గొప్పదంటే దీని గొప్పతనం చదివితే తెలుస్తుంది. చాలా గొప్ప వర్గీకరణ ఇది. ఎట్లా అంటే అప్పటికి ఉన్నటువంటి మూలకాలు చాలా మూలకాలు ఉన్నాయి. ఇవాటిలాగా మనకి చాలా అత్యధిక ఆధునికమైనటువంటి ప్రయోగశాలలు అనేవి లేవు. కానీ ఉన్న మూలకాలన్నింటినీ కూడా ఆయన చాలా జాగ్రత్తగా వాటి ధర్మాలన్నింటినీ
అధ్యయనం చేసి వర్గీకరణ చేయడం మొదలుపెట్టారు. ఈయన తీసుకున్నటువంటి ధర్మం ఏంటంటే మూలకాల యొక్క లక్షణాలన్నీ వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అంటారు. పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు, మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. అంటే అర్థం ఏంటంటే ఈయన మూలకాలు వర్గీకరించడం ప్రధానంగా తీసుకుంది పరమాణు భారం. ఇట్లా వర్గీకరించినప్పుడు చాలా మూలకాలు వర్గీకరణ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే 8 మూలకాలను గ్రూప్గా తీసుకున్నారు. ఆ 8 మూలకాల గ్రూప్గా పెట్టినప్పుడు అట్లా వచ్చినటువంటి ఈ అడ్డు వరుసలన్నింటినీ పీరియడ్ అన్నట్టు. ఇది ఓకే. ఇక్కడ ప్రధానంగా మనం మెండలీఫ్ ఆవర్తన పట్టికలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆవర్తన పట్టికలో కొన్ని ఖాళీలు ఇచ్చారు. ఏంటి ఆ ఖాళీలు అంటే మూలకాల యొక్క ధర్మాన్ని అతను అధ్యయనం చేస్తూ పోయినప్పుడు ఆ ప్రదేశంలో ఆ ధర్మాలకు అనుగుణంగా ఏదో ఒక మూలకం ఉండాలి. కానీ ఆ మూలకం అప్పటికి ఇంకా కనుగొనబడలేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ ధర్మాల మూలకం కనుగొనబడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఖాళీలు పెట్టాడు. చూడండి ఎంత గొప్ప శాస్త్రవేత్త. అట్లాగే పరమాణు ద్రవ్యరాశిని సవరించారు. పరమాణు ద్రవ్యరాశిని సవరించడం అంటే ఏంటి? పరమాణు ద్రవ్యరాశి అంటే వ్యాలెన్సీ యొక్క లబ్ధంగా తీసుకుంటాం. ఆ వ్యాలెన్సీ లబ్ధంగా తీసుకున్నప్పుడు కొన్ని పరమాణులకు తేడా వచ్చింది, దాన్ని కూడా సవరించారు. అట్లాగే అసంగత మూలకాల జాతులు ఏర్పడ్డాయి. ఇవి మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక్కడ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకంటే సైన్స్ అనేది నిరంతరం డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ నిరంతరం డెవలప్ అయ్యే క్రమంలో కొత్త కొత్త అంశాలు వస్తుంటాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆ క్రమంలో దీనికి మళ్ళీ మోడిఫై చేసుకుంటూ హెచ్జే మోస్లే అనేటువంటి ఆయన ఒక నూతన ఆవర్తన పట్టికని తయారు చేసింది. ఈ మోస్లే ఆవర్తన పట్టిక దేని ఆధారంగా తయారు చేయబడింది అంటే పరమాణు సంఖ్య లేదా ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా తయారు చేయబడింది. పరమాణు సంఖ్య లేదా ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా తయారు చేయబడింది. ఒకసారి ఈయన ఏర్పాటు చేసినటువంటి ఈ ఆవర్తన పట్టిక ఒకసారి చూద్దాం. ఒకసారి మోస్లే ఆవర్తన పట్టిక గమనించండి. ఇది విస్తృత ఆవర్తన పట్టిక లేదా మోస్లే ఆవర్తన పట్టిక అంటాం. ఇది ప్రస్తుతం మనం వాడేటువంటి ఆవర్తన పట్టిక. ఇందులో మూలకాలన్నింటినీ కూడా వాటి పరమాణు సంఖ్య ఆరోహణ క్రమంలో కొన్ని అడ్డు వరుసలు కొన్ని నిలువు వరుసలు అమర్చడం జరిగింది. ఇట్లా అమర్చినటువంటి అడ్డు వరుసలన్నింటినీ కూడా నేను పీరియడ్లు వాడటం. ఈ మొత్తం 7 పీరియడ్లు ఉన్నాయి. అట్లాగే ఆ నిలువు వరుసలు అమర్చినటువంటి మూలకాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇట్లా నిలువు వరుసలు అమర్చినటువంటి అందరికీ గ్రూపు అంటాం. ఈ గ్రూపులో మొత్తం 18 గ్రూపులు ఉన్నాయి. అలాగే ఈ ఆవర్తన పట్టికలో ఒక పీరియడ్లో మొదటి పీరియడ్లో కేవలం 2 మూలకాలే ఉన్నాయి. రెండవ పీరియడ్లో 8 మూలకాలు ఉన్నాయి. మూడవ పీరియడ్లో 8 మూలకాలు ఉన్నాయి. నాలుగవ పీరియడ్లో 18 మూలకాలు ఉన్నాయి. ఐదవ పీరియడ్లో కూడా 18 మూలకాలు ఉన్నాయి. మీకు ఇక్కడ 6వ పీరియడ్లో 18 మూలకాలే కనపడుతున్నాయి. కానీ 6వ పీరియడ్లో కొన్ని మూలకాలు ఇక్కడ కింద పెట్టడం జరిగింది. అట్లాగే 7వ పీరియడ్లో కూడా మీకు 18 కనపడతాయి, కానీ కొన్ని మూలకాలు కింద పెట్టడం జరిగింది. ఇట్లా ఎందుకు కింద పెట్టినట్టు మనం చర్చించుకున్నాం. ఇట్లా మొట్టమొదటిగా ఈ గ్రూప్లో అన్ని గ్రూపులలో సమాన సంఖ్యలో మూలకాలు లేవు. ఎందుకు అట్లా లేవు? ఇది ఒకసారి ఆలోచించండి. ఒకటవ పీరియడ్లో 2 మూలకాలు ఎందుకు ఉన్నాయి? అట్లాగే రెండవ పీరియడ్లో 8 మూలకాలు ఎందుకు ఉన్నాయి? మూడవ పీరియడ్లో 8 మూలకాలు ఎందుకు ఉన్నాయి? ఇట్లా ఉండడానికి కారణం ఏంటిది? ఇది మీకు చక్కగా టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఒకసారి జాగ్రత్త చదవండి. ఉదాహరణకి రెండవ పీరియడ్ తీసుకుంది. రెండవ పీరియడ్లో 8 మూలకాలు ఉన్నాయి. రెండవ పీరియడ్ అంటే మూలకాలన్నీ రెండవ కక్షతో మొదలవుతాయి. రెండవ కక్ష అంటే మనం పరమాణు నిర్మాణం ఉంచుకున్నాం. రెండవ కక్షలో ఏముంటుంది? 2s2 2s ఉంటుంది, 2p 2 ఆర్బిటాలు ఉంటాయి. 2sలో 2, pలో 6 ఎలక్ట్రాన్లు పెట్టచ్చు. అంటే మొత్తం 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 8 ఎలక్ట్రాన్లు పెట్టచ్చు కాబట్టి 8 మూలకాలు ఉన్నాయి రెండవ పీరియడ్లో. అట్లా రెండవ పీరియడ్లో 8 మూలకాలు. మూడవ పీరియడ్లో కూడా అంతే. నాలుగవ పీరియడ్లో 18 మూలకాలు. ఈ రకంగా ఎందుకంటే పీరియడ్ మారింది అంటే దాని యొక్క కక్ష మారింది అని అర్థం. మూలకం యొక్క కక్ష మారింది పరమాణు సంఖ్య అనుగుణంగా. దీని ఆధారంగా పీరియడ్ల మూలకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పీరియడ్లో ఏర్పాటు చేసిన క్రమంలో వచ్చేవి నిలువు వరుస గ్రూపులు. సాధారణంగా ఈ గ్రూపులన్నీ కూడా గ్రూపులో ఉన్న మూలకాలన్నీ కూడా ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉంటాయి. కానీ పీరియడ్లో ఉన్న మూలకాలు మాత్రం ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉంటాయి. సాధారణంగా ప్రతి పీరియడ్ చూడండి ఒక క్షార లోహంతో మొదలవుతుంది, జడవాయువుతో అంతమవుతుంది. తర్వాత ఈ ఆవర్తన పట్టిక లక్షణాలు చూద్దాం. ఈ ఆవర్తన పట్టిక మొత్తాన్ని 4
పి బ్లాకు, తర్వాత డి బ్లాకు, ఎఫ్ బ్లాకు, తర్వాత జడవాయువు అని ఈ ఎస్ బ్లాక్ పి బ్లాక్ ఒక పేరు. వీటిని ప్రాతినిధ్య మూలకాలు అంటారు. ఓకే, అంటే ఎస్పీ బ్లాక్ ప్రాతినిధ్యం మూలకాలు అంటే డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, జడవాయువు మొత్తం 4 భాగాలు. చూడండి, ఎస్ బ్లాక్ వచ్చి ఒకటవ గ్రూపు, రెండవ గ్రూపు, ఈ 2 గ్రూపులు కలిపి ఎస్ బ్లాక్ అంటారు. ఎందుకంటే ఇందులో మూలకము యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎస్తో మొదలయ్యి ఎస్తోనే అంతమవుతుంది. తర్వాత ఇక్కడ 13 నుంచి 17 వరకు ఉన్నటువంటి వీటిని, ఈ గ్రూపుల్ని పి బ్లాక్ అంటారు. 13 నుంచి 17 వరకు ఈ బ్లాక్లో ఈ గ్రూప్లో ఏమవుతుందంటే వీటి యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ విన్యాసం పి ఆర్బిటాల్తో మొదలై పి ఆర్బిటాల్తోనే అంతమవుతుంది. కాబట్టి ఈ 13 నుంచి 17 వరకు ఉన్న వాటిని పి బ్లాక్ అంటారు. ఈ 18వ గ్రూపుని జడవాయువు అంటారు. ఎందుకు జడవాయువు అంటారంటే ఇవి రసాయనికంగా చాలా శక్తిహీనంగా ఉంటాయి. ఎందుకు అంటే వీటి యొక్క చిట్ట చివరి కక్ష పూర్తిగా నిండిపోయింది. వీటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం NS2 NP6 ఉంటుంది. అంటే చిట్ట చివరి కక్ష అష్టక విన్యాసాన్ని పొందింది కాబట్టి ఇది పూర్తిగా సంతృప్తి చెందినటువంటిది, పూర్తిగా సంతృప్తి చెందినటువంటి కక్షను కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి కెమికల్ అంటే రసాయనికంగా ఎటువంటి చర్యలో పాల్గొన్న వాటిని జడవాయువు అంటారు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఇవన్నీ జడవాయువు. తర్వాత నెక్స్ట్ డి బ్లాక్. ఈ ఎస్ బ్లాక్ని పి బ్లాక్ని కలిపి మనం ప్రాతినిధ్యం మూలకాలు అంటాం. తర్వాత డి బ్లాక్ ఇక్కడ 3వ గ్రూప్ నుంచి మొదలుపెట్టి 12వ గ్రూప్ వరకు ఉన్నటువంటి ఈ మూలకాన్ని డి బ్లాక్ మూలకాలు అంటాము. ఇందాక నేను చెప్పాను 6వ పీరియడ్లో కొన్ని మూలకాలను కింద పెట్టారు, అక్కడ 7వ పీరియడ్లో కొన్ని మూలకాలు కింద పెట్టారు. ఎందుకంటే ఈ మూలకాలు ఇది ఒకటి ఈ మొట్టమొదటి 4Fకి చెందింది, ఈ రెండవది 5Fకి చెందింది. ఈ 4F అనేది 6వ పీరియడ్కి చెందుతుంది. కానీ వీటి యొక్క ధర్మాలు ఈ గ్రూప్లో ఉన్నటువంటి మూలకాల ధర్మాలతో సరిపోదు కాబట్టి వీటిని సపరేట్గా పెట్టారు. అట్లాగే 7వది కూడా అంతే. వీటిని మనం ఈ రెండింటినీ కలిపి ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటారు. ఈ 4F మూలకాలను ల్యాంథనాయిడ్ అని, 5F మూలకాలను యాక్టినాయిడ్ అని అంటారు. ఈ రెండింటినీ కలిపి ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటారు. ఇది మోస్ట్లీ ఆవర్తన పట్టినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. దీని మీద మీకు చాలా ప్రశ్నలు వస్తుంటాయి. ఒక గ్రూప్లో ఒక పీరియడ్, ఉదాహరణకి 4వ పీరియడ్లో 18 మూలకాలు ఎందుకు ఉన్నాయి, లేదా ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటే ఏంటిది, డి బ్లాక్ మూలకాలు అంటే ఏంటిది, ప్రాతినిధ్యం మూలకాలు అంటే ఏంటిది, 18వ గ్రూప్ని జడవాయువుని ఎందుకంటున్నారు, ఇంకా రకరకాలైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వీటిని మీరు జాగ్రత్తగా గమనించండి. స్టార్ట్ కూడా పరమాణు ధర్మాలు. ఈ పరమాణు ధర్మాల్లో అత్యంత ప్రధానమైనది పరమాణు వ్యాసార్థం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కటి బాగా అర్థమైతే మిగిలిన ధర్మాలన్నీ కూడా మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. పరమాణు వ్యాసార్థం అంటే ఏంటో తెలిస్తే మనకి అది ఏ రకంగా మార్పు చెందిందో క్లారిటీ వస్తే మిగిలినటువంటి ధర్మాలన్నీ చాలా ఈజీగా అర్థమైపోతాయి. పరమాణు వ్యాసార్థం అంటే ఏంటంటే కేంద్రకం నుంచి చిట్ట చివరి కక్షకు ఉన్నటువంటి దూరం. చిట్ట చివరి కక్షకు ఉన్నటువంటి దూరాన్ని మనం పరమాణు వ్యాసార్థం అంటాం సాధారణంగా. ఇంకా మనకి కోవలెంట్ వ్యాసార్థము లేదా బంధ వ్యాసార్థం రకరకాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా అయితే కేంద్రకం నుండి చిట్ట చివరి కక్షకు ఉన్న దూరాన్ని మనం పరమాణు వ్యాసార్థం అంటాం. ఈ పరమాణు వ్యాసార్థం గ్రూప్లో ఏ రకంగా మార్పు చెందుతుంది, పీరియడ్లో ఏ రకంగా మార్పు చెందుతుంది ఒకసారి చూద్దాం. ఉదాహరణకి మనం 1వ గ్రూప్ తీసుకుందాం. హైడ్రోజన్, లిథియం, రుబిడియం, ఇట్లా కొన్ని మూలకాలు తీసుకుందాం. ఇప్పుడు హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s1, లిథియం 1s1 2 1s2 2s2 2p6 3s1 ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ యొక్క చిట్ట చివరి ఎలక్ట్రాన్ 1వ కక్షలో ఉంది, లిథియం యొక్క చిట్ట చివరి ఎలక్ట్రాన్ 2వ కక్షలో ఉంది, సోడియం యొక్క చిట్ట చివరి ఎలక్ట్రాన్ 3వ కక్షలో ఉంది. ఒకసారి వీటి కక్షలు గమనిస్తే హైడ్రోజన్ యొక్క చిట్ట చివరి ఎలక్ట్రాన్ 1వ కక్షలో ఉంది, తర్వాత లిథియం యొక్క చిట్ట చివరి ఎలక్ట్రాన్ 2వ కక్షలో ఉంది, అట్లాగే సోడియం యొక్క చిట్ట చివరి ఎలక్ట్రాన్ 3వ కక్షలో ఉంది. సో ఇప్పుడు మీరు గమనించండి, పరమాణు వ్యాసార్థం ఏమవుతుందో, పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. సో గ్రూప్లో పై
నెక్స్ట్ పీరియడ్లో ఏమవుతుంది, పీరియడ్లో ఒక పీరియడ్ చూద్దాం మనం. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ చూద్దాం. ఇది ఒక పీరియడ్, ఇది రెండవ పీరియడ్. ఈ రెండవ పీరియడ్లో ఏం జరుగుతుంది? లిథియం 1s2 2s1, బెరీలియం 1s2 2s2, బోరాన్ 1s2 2s2 2p1, కార్బన్ 1s2 2s2 2p2, నైట్రోజన్ 1s2 2s2 2p3, ఆక్సిజన్ 1s2 2s2 2p4. ఇక్కడ మీరు గమనిస్తే లిథియం యొక్క చిట్ట చివరి లక్షణం రెండో కక్ష, ఇది 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 రెండో కక్ష. కానీ ఏం జరుగుతుంది రెండో కక్షలో చూడండి. ఇప్పుడు లిథియం రెండో కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్ లిథియం అంటే ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. బెరీలియంలో 2 ఎలక్ట్రాన్లు, బోరాన్కి వచ్చేసరికి 3 ఎలక్ట్రాన్లు వచ్చినాయి, కార్బన్కి వచ్చేసరికి రెండో కక్షలో 4 ఎలక్ట్రాన్లు వచ్చినాయి, నైట్రోజన్కి వచ్చేసరికి రెండో కక్షలో 5 ఎలక్ట్రాన్లు వచ్చినాయి, ఆక్సిజన్కి వచ్చేసరికి 6 ఎలక్ట్రాన్లు వచ్చినాయి. అంటే అదే కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఏమవుతుందంటే కేంద్రకం వైపుకి ఆకర్షణ శక్తి పెరిగి పరమాణు వ్యాసార్థం తగ్గుతూ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ రకంగా పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ పరమాణు వ్యాసార్థం తగ్గుతూ ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ మనకి క్లారిటీ ఉంటే మిగిలిన చాలా ఈజీ. సో ఇప్పుడు పరమాణు వ్యాసార్థం గ్రూప్ అంటే పై నుంచి కిందికి పెరుగుతుంది. అట్లాగే పీరియడ్ అంటే అర్థం ఏంటంటే ఎడమ నుంచి కుడికి ఇది తగ్గుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. గ్రూప్లో పై నుంచి కింద కొంచెం పెరుగుతుంది, పీరియడ్లో ఎడమ నుంచి కుడికి సరికి తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి మిగిలిన చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అయనీకరణ శక్తి. అయనీకరణ శక్తి అంటే చాలా ఈజీ. ఇప్పుడు ఏదైనా ఒక పరమాణువు వాయు స్థితిలో ఉన్నటువంటి ఏదైనా ఒక పరమాణువు తీసుకోండి. ఈ పరమాణువు చిట్ట చివరి కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ని తొలగించాలనుకోండి. తొలగించాలంటే మనకు కొంత శక్తిని ఇవ్వాలి. కాబట్టి ఎలక్ట్రాన్ తొలగించడానికి మనం ఇవ్వాల్సిన శక్తిని మనం అయనీకరణ శక్తి అంటాం. ఇప్పుడు తొలగించాలి అంటే కక్ష ఎంత దూరం పెరుగుతూ ఉంటే తొలగించడానికి మనం ఇవ్వాల్సిన శక్తి తక్కువ అవుతుంది. ఎందుకంటే కేంద్రం యొక్క ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి పరమాణు వ్యాసార్థం పెరుగుతూ ఉంటే అయనీకరణ శక్తి తగ్గుతూ ఉంటుంది. అట్లాగే పరమాణు వ్యాసార్థం తగ్గుతూ ఉంటే అయనీకరణ శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అయనీకరణ శక్తి అనేది గ్రూప్లో ఏమవుతుంది? గ్రూప్లోనే తగ్గుతుంది, పీరియడ్గా పెరుగుతుంది. ఇది కామన్. అయితే ఈ అయనీకరణ శక్తిను కేవలం మనం పరమాణు వ్యాసార్థం ఆధారంగానే చెప్పాము. కానీ కేవలం పరమాణు వ్యాసార్థమే కాదు, చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ అయనీకరణ శక్తాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే ఏమేమి అంశాలు ప్రభావితం చేస్తాయంటే కేంద్రక ఆవేశం ప్రభావితం చేస్తుంది, తర్వాత స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం, అట్లాగే పరమాణు వ్యాసార్థం లేదా పరమాణు వ్యాసార్థం నుంచి పరమాణు పరిమాణం నుంచి, అట్లాగే చొచ్చుకొని పోయే స్వభావం, ఆర్బిటాల చొచ్చుకొని పోయే స్వభావం, ఆర్బిటాల చొచ్చుకొని పోయే స్వభావం, అలాగే స్క్రీనింగ్ ఫలితం ఇవన్నీ కూడా అయనీకరణ శక్తాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు. కేంద్రక ఆవేశం, స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం, పరమాణు వ్యాసార్థం, ఆర్బిటాల చొచ్చుకొని పోయే స్వభావం, స్క్రీనింగ్ ఫలితం. ఇవి ఏ రకంగా ప్రభావితం చేస్తాయనేది కూడా మనకి టెక్స్ట్ బుక్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని జాగ్రత్త చదువుకోండి. నెక్స్ట్ అంశం ఏంటంటే రుణ విద్యుదాత్మకత. రుణ విద్యుదాత్మకత అంటే ఏంటి? రుణ విద్యుదాత్మకత రకరకాలుగా మనకి లెక్క కట్టి దాని యొక్క అంశాలు వివరించడం జరిగింది. సాధారణంగా రుణ విద్యుదాత్మకత అంటే ఏంటంటే ఒక బంధంలో పాల్గొన్నటువంటి ఎలక్ట్రాన్ రుణ విద్యుదాత్మకత అంటే ఏంటంటే బంధ ఎలక్ట్రాన్ తన వైపు ఆకర్షించుకునేటువంటి స్వభావాన్ని రుణ విద్యుదాత్మకత అంటాం. ఇది కూడా మనకి గ్రూప్ మరియు పీరియడ్ ఏ రకంగా మారుతుంది అనేది చదవండి. అలాగే ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఒక ఎలక్ట్రాన్ని చేర్చడానికి మనం ఇచ్చేటువంటి శక్తిని ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేక ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. సో ఈ లెసన్లో మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే పరమాణు ధర్మాలు ఏ రకంగా మార్పు చెందుతాయి, అది ఒక్కొక్కటి ఒక రకమైనటువంటి పద్ధతిలో దాన్ని
పీరియడ్ గ్రూపులు ఎట్లా ఏర్పడ్డాయి, పీరియడ్ ధర్మాలు గ్రూప్ ధర్మాలు ఏ రకంగా ఉంటాయి, ఇవన్నీ కూడా దీంట్లో చాలా జాగ్రత్తగా చదవండి. సో లెట్ us go to the next lesson. ఓకే, ఇప్పుడు మనం 8వ పాఠం రసాయన బంధం గురించి తెలుసుకుందాం. రసాయన బంధంలో ముఖ్యమైన విషయాలు మొట్టమొదటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం, దీంట్లో అయానిక బంధం, సంయోజిత బంధం, అలాగే వెస్పర్ సిద్ధాంతం VSEPRT, దీంట్లో ఏమేమి ఉంటాయంటే అణువుల ఆకృతులు ఎట్లా వస్తున్నాయి, బంధ కోణం గురించి వస్తున్నాయి. దీని తర్వాత వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం, సంకరీకరణ, ఇవి మనం ప్రధానంగా నేర్చుకోబోయే అంశాలు. ఇందులో ఫస్ట్ అయానిక బంధంలో అయానిక బంధంలో ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్ల యొక్క బదిలీ వల్ల బంధం ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్ల బదిలీ వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది. ఎట్లా బదిలీ జరుపుకోవచ్చు, నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మిగిలిన ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఉదాహరణకి సోడియం క్లోరైడ్ ఎట్లా ఏర్పడుతుందో చూద్దాం. సోడియం ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 3s1, అంటే దీనికి చిట్ట చివరి కక్షలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది. అట్లాగే క్లోరిన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 3s2 3p5. 3p5 మనం ఎలక్ట్రాన్ విన్యాసం ప్రకారం చూసుకుంటే 1 2 3 4 5. ఇక్కడ కూడా మనకి Pలో చిట్ట చివరి కక్షలో ఒక ఎలక్ట్రాన్, PZలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఈ రెండు బంధంలో పాల్గొన్నప్పుడు ఈ సోడియంలో ఉన్నటువంటి ఒక ఒంటరి ఎలక్ట్రాన్, క్లోరిన్లో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్, ఈ రెండు కలిసి ఒక జంట ఏర్పడి సోడియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఇది ఎలక్ట్రాన్ల బదిలీ, ఇది అయానిక బంధం. ఇందులో ఎలక్ట్రాన్ కోల్పోయిందేమో ధనాత్మక అయాన్ అవుతుంది, ఎలక్ట్రాన్ గ్రహించిందేమో రుణ అయాన్ అవుతుంది. ఈ రెండు కలిసి ధన రుణ అయాన్ కలిసి ఒక అణువు ఏర్పడుతుంది. ఈ రకంగా అయానిక బంధం ఏర్పడుతుంది. దీనికి ఇంకా కొన్ని ఉదాహరణలు మీరు ప్రాక్టీస్ చేస్తే మెగ్నీషియం క్లోరైడ్ ఎలా ఏర్పడుతుంది, అల్యూమినియం క్లోరైడ్ ఎలా ఏర్పడుతుంది, Na2 ఎలా ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి దీని ప్రకారంగా. అట్లాగే రెండవది సంయోజనీయ బంధం. ఈ సంయోజనీయ బంధం ఏమంటే ఎలక్ట్రాన్లు పంచుకుంటాయి, ఒకదానికొకటి పంచుకుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఫ్లోరిన్ అణువు ఎట్లా ఏర్పడుతుంది చూద్దాం. రెండు ఫ్లోరిన్ పరమాణువులు కలిస్తే ఫ్లోరిన్ అణువు ఏర్పడుతుంది. ఫ్లోరిన్ పరమాణు సంఖ్య మనకు తెలుసు 9, అంటే దీని చిట్ట చివరి కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అట్లాగే రెండవ ఫ్లోరిన్ అణువు కూడా చిట్ట చివరి కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి పంచుకొని మనకి ఈ రెండు కలిపి ఒక 15 ఎలక్ట్రాన్ జంట అవుతుంది. ఈ రకంగా ఫ్లోరిన్ అణువు ఏర్పడుతుంది. ఇందులో ఒక జంట మాత్రమే పంచుకోగలిగింది కాబట్టి ఒక ఏకబంధం ఏర్పడుతుంది. 2 ఎలక్ట్రాన్ జంటలు పంచుకుంటే ద్విబంధం, 3 ఎలక్ట్రాన్ జంటలు పంచుకుంటే త్రిబంధం అట్లా ఏర్పడుతుంది. దీనికి కొన్ని ఉదాహరణలు ఆక్సిజన్ అణువు ఏర్పడటం, క్లోరిన్, H2O, NaCH4, ఇవి కూడా ఎట్లా ఏర్పడతాయి మీరు ఇదే రకంగా రాయడం నేర్చుకోండి. నెక్స్ట్, ఈ రెండు బంధాలలో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటంటే బంధ కోణం, ఇది చాలా ప్రధానమైనటువంటి లోపం. అట్లాగే అణువుల ఆకృతులు, ఈ రెండు ఎట్లా వచ్చినాయనేది వెస్పర్ సిద్ధాంతం తెలుపుతుంది. VSEPRT, దీని అర్థం ఏంటంటే వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ. ఇది వెస్పర్ సిద్ధాంతం. ఇందులో ఏమవుతుందంటే బంధ ఎలక్ట్రాన్ జంట ఒంటరి ఎలక్ట్రాన్ జంట చేత వికర్షింపబడుతుంది. ఇది ప్రధానంగా ఉంది. ఇప్పుడు బెరీలియం క్లోరైడ్ తీసుకుంటే బెరీలియంలో 2 ఎలక్ట్రాన్ ఉంటాయి చిట్ట చివరి కక్షలో. క్లోరిన్లో కూడా 2 క్లోరిన్ అణువుల్లో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ రెండు కలిసి బంధం ఏర్పడినప్పుడు ఇక్కడ ఈ 2 బంధ ఎలక్ట్రాన్లు ఇక్కడ ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ చేత వికర్షింపబడతాయి. ఆ వికర్షణ ఎంత ఉంటుందంటే బెరీలియంకి 2 పట్ల క్లోరిన్ అణువులు వీటి మధ్య దూరం 180 డిగ్రీలు ఏర్పడి ఇది రేఖీయ ఆకృతిని పొందుతుంది. రేఖీయ ఆకృతిని పొందుతుంది. ఈ రకంగా ఈ వికర్షణ ఎక్కువ అవుతా ఉన్న కొద్ది ఏమవుతుందంటే ఈ బంధ కోణం కూడా పెరుగుతూ ఉంటుంది. లేదా కొన్నిసార్లు ఇక్కడ ఒంటరి ఎలక్ట్రాన్లు, బంధ ఎలక్ట్రాన్లు, ఒంటరి ఎలక్ట్రాన్స్ అంటే బంధ ఎలక్ట్రాన్స్ అంటే వీటి మధ్య ఉన్నటువంటి వికర్షణ వల్ల కోణంలో మార్పులు వస్తాయి, అణువుల్లో మార్పులు వస్తాయి. దీనికి దీని అనుగుణంగా మీకు ఉదాహరణకి మన అణువులు తీసుకుంటే NH3 ఉంది, అమ్మోనియా అణువు. అమ్మోనియా పిరమిడల్ ఆకృతిని పొందుతుంది. అట్లాగే నీటి అణువు V ఆకృతిని పొందుతుంది. ఈ ఆకృతి లేదా దీన్నే కోణీయ ఆకృతి అంటారు. అట్లాగే బోరాన్ ట్రైఫ్లోరైడ్, ఇది త్రికోణమితి త్రికోణాకృతిని పొందుతుంది. ప్లేనార్ ట్రయాంగులర్ షేప్ అంటారు. ఇట్లా రకరకాల ఆకారాలు వస్తుంది. ఈ బంధ కోణాల ఆధారంగా ఆకారం వెస్పర్ సిద్ధాంతం. వెస్పర్ సిద్ధాంతం మనకి ఒక అంశాన్ని వివరించలేకపోయింది, అదేంటే బంధ శక్తి. ఈ బంధ శక్తిని వివరించడానికి వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అనేది మనం చెప్పుకున్నాం. వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అంటే చెప్పినంటే ఇంతకుముందు మనం చెప్పిన ఎలక్ట్రాన్ కోల్పోవటం, గ్రహించడం, లేదా షేరింగ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ జరిగినప్పుడు ఎలక్ట్రాన్ గురించి మాట్లాడాం. కానీ ఒక ఎలక్ట్రాన్ ఒక దగ్గరికి వెళ్ళింది అంటే ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిటాల్
కాబట్టి ఆర్బిటాల అతిపాతం ద్వారానే అణువులు ఏర్పడతాయని సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. ఉదాహరణకి హైడ్రోజన్ అణువు చూద్దాం. హైడ్రోజన్ అంటే 1s1, దీని ఎలక్ట్రాన్ చేస్తాం 1s1. కాబట్టి దీని చిన్న చివరి కక్షలో ఎలక్ట్రాన్ s ఆర్బిటాల్లో ఉంది. ఇది ఒక s ఆర్బిటాల్ అనుకోండి, ఇది ఒక s ఆర్బిటాల్ అనుకోండి. H2 అణువు ఏర్పడాలంటే ఈ హైడ్రోజన్ కలిసి ఇట్లా అతిపాతం చెందుతుంది. ఈ అతిపాతం చెందినప్పుడు ఈ రెండు ఎలక్ట్రాన్లు కలుసుకొని బంధం ఏర్పడుతుంది. ఈ అతిపాతం ఎంత ఎక్కువ ఉంటే వాటి మధ్య బంధం కూడా అంత బలమైన బంధం ఏర్పడుతుంది. ఇక్కడ రెండు ఎస్ ఆర్బిటాలు కాబట్టి దీన్ని SS అతిపాతం అంటాం. అట్లాగే ఆక్సిజన్ అణువు ఏర్పడటం ఉంది. ఆక్సిజన్ అణువులో 1s2 2s2 2p4 కాబట్టి 2p4 అంటే 1 2 3 4. ఇక్కడ px py pz ఈ రెండిట్లో రెండు ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో ఈ రెండు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఇట్లా p డంబెల్ ఆకారం ఉంటుంది. ఇట్లా ఒకదానికొకటి లంబంగా ఉన్నప్పుడు ఇది ఒకటి ఇది జట్ అనుకోండి, ఇది y అనుకోండి. ఈ రెండు ఆక్సిజన్ అణువుల p ఆర్బిటాల్ ఒక దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా హారిజాంటల్గా ఉన్నది, అంటే అడ్డంగా ఉన్నది ముందు అతిపాతానికి గురవుతుంది. ఇక్కడ ఒక బంధం ఏర్పడుతుంది. ఈ బంధం ఇట్లాగే పొడిగించబడి ఇక్కడ ఒక బంధం ఏర్పడుతుంది. ఈ రకంగా రెండు బంధాలు ఏర్పడతాయి. ఈ రెండు బంధాల్లో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ బంధాన్ని సిగ్మా బంధం అంటాం. ఈ రెండు కలిసి ఏర్పడిన బంధాన్ని పై బంధం అంటాం. ఈ రకంగా ఒక సిగ్మా బంధం ఒక పై బంధం ఏర్పడటం వల్ల ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది. ఇది వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. అంటే ఆర్బిటాల్ అతిపాతం అంత ఎక్కువ ఉంటే మనకి బంధం కూడా అంత బలంగా ఉంటుంది. ఓకే, వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అత్యంత ప్రధానమైనటువంటి సంక్రీకరణం ఎట్లా జరుగుతుంది ఒకసారి దీని గురించి మనం గమనించాలి. ఇప్పుడు సంక్రీకరణం ఏం జరుగుతుందంటే చిట్ట చివరి కక్షలో ఉన్నటువంటి ఆర్బిటాల్ ఒకదానితో ఒకటి కలిసిపోయి సంకర ఆర్బిటాల్ ఏర్పడతాయి. దాన్ని మనం సంకరీకరణం అంటాం. ఉదాహరణకి బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎట్లా ఏర్పడుతుంది చూద్దాం. బోరాన్ యొక్క పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 ఇందులో మనం గమనిస్తే ఈ చిట్ట చివరి కక్షలో ఉన్నటువంటి s ఆర్బిటాల్ p ఆర్బిటాల్ ఈ రెండు ఒకదానికొకటి కలిసిపోయి కొత్త సంకర ఆర్బిటాల్ ఏర్పడతాయి. ఇది సంకర ఆర్బిటాల్. ఇది ఏర్పడేటువంటి సంకర ఆర్బిటాల్. ఈ సంకర ఆర్బిటాల్ ఏర్పడిన తర్వాత 3 సంకర ఆర్బిటాల్ ఉన్నప్పుడు ఈ 3 ఫ్లోరిన్ అణువులు వచ్చేసి ఇక్కడ దీంతో సంకరీకరణం చెంది బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఏర్పడుతుంది. ఇది BF3 ఈ రకంగా ఏర్పడుతుంది. దీన్నే మనం ప్లేనార్ ట్రయాంగులర్ షేప్ అంటాం, రేఖీయ త్రిభుజాకృతి అంటాం. ఈ రకంగా వేర్వేరు అణువులు. ఇందులో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే NH3 సంకరీకరణ ద్వారా ఎట్లా ఏర్పడుతుంది, బెరీలియం క్లోరైడ్ ఎట్లా ఏర్పడుతుంది, అట్లాగే నీటి అణువు బెరీలియం క్లోరైడ్ ఈ రెండు కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. చేస్తే వీటిలో ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనించండి, కొన్ని అణువులు ఏర్పడి మనం కామన్గా వచ్చింది. NH3 ఇక్కడ వచ్చింది, అట్లాగే వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం వచ్చింది, వెస్పర్ సిద్ధాంతంలో కూడా వచ్చింది. దేనికి దానికి సపరేట్గా ఒకదానికొకటి ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ చదివి మీరు అర్థం చేసుకుంటే చాలా 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 ఈజీ చాప్టర్. ఇది పూర్తిగా చాలా ఈజీగా మార్కులు సంపాదించినటువంటి చాప్టర్ ఇది. సో లెట్ us go to the నెక్స్ట్ చాప్టర్. ఓకే, ఇప్పుడు మనం 9వ పాఠం గురించి చూద్దాం, విద్యుత్ ప్రవాహం. ఇది చాలా మంచి పాఠం, ఎందుకంటే మనం రోజు విద్యుత్ వినియోగించుకోకుండా ఎక్కడ ఉండలేము. విద్యుత్ అనేది వాళ్ళ నిత్యావసర వస్తువులో అయిపోయింది కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇందులో మనకి ప్రధానమైన అంశాలు ఏంటంటే అసలు విద్యుత్ ప్రవాహం అంటే ఏంటిది, పొటెన్షియల్ వేగము, నిరోధము, ఓం నియమము, నిరోధ నియమాలు, నిరోధాల శ్రేణి సంధానం, నిరోధాల సమాంతర సంధానం, అట్లాగే కిర్చాఫ్ నియమాలు, ఇందులో జంక్షన్ నియమం, లూప్ నియమం, అట్లాగే విద్యుత్ సామర్థ్యం. ఇవి ప్రధానంగా మనం ఈ పాఠంలో ఉన్నటువంటి అంశాలు. ఇందులో ఫస్ట్ విద్యుత్ అంటే మనకు తెలుసు, అందరికి నిర్వచనం తెలిసిందే. ఏకాంక ఆవేశం గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ఆవేశాల ప్రవాహపు రేటుని విద్యుత్తు అంటాం. అంటే విద్యుత్ ఆవేశాన్ని Q అనేటువంటి అక్షరం చూస్తాం. రేటు అంటే టైంతో భావిస్తాం కాబట్టి విద్యుత్ I = Q/T. Q అంటే విద్యుత్ ఆవేశం, ఇది ప్రమాణాలు కూలుంబ్, టైం కాలానికి ప్రమాణం సెకండ్. సో కూలుంబ్/సెకండ్, దీన్ని మనం యాంపియర్ అంటాం. యాంపియర్ అనేది విద్యుత్కి ప్రమాణం. దీన్ని ఈ యాంపియర్స్ విద్యుత్ ఎన్ని యాంపియర్లు ఉన్నదనేది మనం కొలవడానికి వాడే పరికరం యాంమీటర్. దీన్ని ఈ రకమైన గుర్తుతో చూపిస్తాం, యాంమీటర్. తర్వాత పొటెన్షియల్ భేదం అంటే ఏంటంటే
ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్కి విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఈ రెండు బిందువుల మధ్య ఎక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటి బిందువుకి తక్కువ పొటెన్షియల్ ఉన్న బిందువుకి మధ్య ఉన్నటువంటి తేడానే మనం పొటెన్షియల్ భేదం అంటాం. దాన్ని పొటెన్షియల్ భేదాన్ని V=W/Q అనేటువంటి ఫార్ములా ద్వారా తీసుకుంటాం. W అంటే జరిగేటువంటి పని జౌల్లో కలుస్తాం, Q అంటే కూలూమ్స్ ఆవేశం, జౌల్ పర్ కూలూమ్, దీన్ని వోల్ట్ అంటాం. ఈ వోల్ట్ లేదా దీన్ని వోల్ట్ని పొటెన్షియల్ భేదానికి ప్రమాణంగా చెప్తుంటాం. దీన్ని కొలవడానికి వాడేటువంటి పరికరం వోల్ట్ మీటర్. దీన్ని మనం విద్యుత్ వలన ఈ రకంగా చూపిస్తాం. నెక్స్ట్ వచ్చేటువంటిది ఇంకోటి నిరోధం. నిరోధము అంటే ఏంటంటే విద్యుత్ ప్రవాహానికి కలిగేటువంటి వ్యతిరేకత. విద్యుత్ ప్రవాహానికి కలిగేటువంటి వ్యతిరేకత అంటే విద్యుత్ వలయంలో ప్రవహిస్తున్న ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ తీగ తన గుండా విద్యుత్ ప్రవాహాన్ని ప్రవహించకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. అది నిరోధం అంటాం దాన్ని. ఆ నిరోధాన్ని మనం కొలవడానికి R అనే అక్షరం చూపిస్తాం. నిరోధాన్ని వలయంలో నిరోధాన్ని ఈ సింబల్తో చూపిస్తాము. నిరోధాన్ని ఓం అనేటువంటి ప్రమాణంలో కొలుస్తాము. ఓం అనేటువంటి ప్రమాణానికి గుర్తిది. ఇది ఓం గుర్తు. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనకి నెక్స్ట్ తర్వాత చెప్తాం. తర్వాత అత్యంత ముఖ్యమైనది అంటే ఓం నియమం. ఓం నియమం అంటే ఏంటంటే ఒక వలయంలో పొటెన్షియల్ భేదము కరెంటు రెండు ఉంటాయి. ఈ పొటెన్షియల్ భేదము కరెంటు ఈ రెండు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి అనేది ఓం నియమం. స్థిర ఉష్ణోగ్రత వద్ద వలయంలో ప్రవహించేటువంటి కరెంటు పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని ప్రతిపాదించింది ఓం అనేటువంటి శాస్త్రవేత్త కాబట్టి దీన్ని ఓం నియమం అంటాం. విద్యుత్తుకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నియమం ఇది. పిల్లలకి జాగ్రత్తగా గమనించండి. ఓం నియమాన్ని నిరూపించాలని మనకు ఒక ప్రయోగం కూడా ఉంది టెక్స్ట్ బుక్లో. ఆ ప్రయోగం చాలా జాగ్రత్తగా చదవండి. ఆ ప్రయోగం మీద కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఓం నియమం ఏంటంటే V=I లేదా V=IR. ఈ R అనేది ఇక్కడ ఆ వలయంలో ప్రవహించేటువంటి ఆ వలయంలో ఉన్నటువంటి తీగ యొక్క నిరోధం అంటాం. ఇప్పుడు వాహకాలన్నీ కూడా ఏం చేస్తాయంటే ఓం నియమాన్ని పాటిస్తాయి. ఓం నియమాన్ని పాటించడం అంటే అర్థం ఏంటంటే విద్యుత్ పొటెన్షియల్ భేదం పెరిగితే విద్యుత్ పెరగాలి, పొటెన్షియల్ భేదం పెరిగితే విద్యుత్ తగ్గాలి. అట్లా ఓం నియమాన్ని పాటించేటువంటి వాహకాలన్నింటినీ కూడా ఓమీయ వాహకాలు అంటాము. ఓం నియమాన్ని పాటించని వాహకాన్ని అవోమీయ వాహకాలు అంటాము. తర్వాత నిరోధం గురించి చెప్పుకున్నాం మనం. నిరోధ నియమాలు. నిరోధం అనేది రెండు అంశాల మీద ఆధారపడి ప్రధానంగా రెండు అంశాల మీద ఆధారపడి ఇంకా చాలా అంశాలు నిరోధాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ప్రధానమైన అంశాలు అంటే పొడవు ఎల్. అంటే ఒక వాహకం యొక్క నిరోధం దానికి పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే పొడవు పెరిగితే నిరోధం పెరుగుతుంది. రెండో అంశం ఏంటంటే మధ్యఛేద వైశాల్యం. ఒక వాహకం యొక్క నిరోధం మధ్యఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మధ్యఛేద వైశాల్యం పెరిగితే నిరోధం తగ్గుతుంది, మధ్యఛేద వైశాల్యం తగ్గితే నిరోధం పెరుగుతుంది. ఈ రెండింటిని మనం జాగ్రత్త కలిగిస్తే R/L/A రో అనే దాన్ని విశిష్ట నిరోధం అంటాము. దీని ప్రమాణాలు ఓం మీటర్. ఈ విశిష్ట నిరోధం అనేది ఒక వాహకము ఒక తీగ తీసుకున్నప్పుడు ఏదైనా ఒక పదార్థం తీసుకున్నప్పుడు అది నిరోధమా లేదా విద్యుత్ వాహకమా, విద్యుత్ బంధకమా, అయితే పాక్షిక వాహకం అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ విశిష్ట నిరోధం బాగా ఎక్కువ ఉందనుకోండి అది విద్యుత్ బంధకం అవుతుంది. విశిష్ట నిరోధం ఎంత తక్కువ ఉంటే అది అంత మంచి వాహకంగా ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి అంశాలు. నెక్స్ట్ నిరోధాల శ్రేణి సంధానం, నిరోధాల సమాంతర సంధానం, వీటి గురించి చూద్దాం. నిరోధాల శ్రేణి సంధానం. శ్రేణి సంధానం అంటే ఒకదాంతో ఒకటి లైన్గా కలిసి ఉంటే దాని శ్రేణి సంధానం అంటాం. సాధారణంగా నిరోధాల శ్రేణిలో కలిసినప్పుడు వలయం మొత్తం కూడా ఒకే రకమైనటువంటి విద్యుత్ ప్రవహిస్తుంది, కానీ పొటెన్షియల్ భేదంలో తేడా ఉంటుంది. ఇది ఇట్లా నిరోధాల శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం కనుక్కోవాలి అంటే మనం అన్ని నిరోధాలని కూడితే వచ్చేదే వాటి యొక్క ఫలిత నిరోధం. ఇది నిరోధ నియమాలు నిందా చెప్పిన మొదటి నియమం అంటే పొడవు పెరిగితే నిరోధం పెరుగుతుందనే దానికి తృప్తిపరుస్తుంది. రెండోది నిరోధాల సమాంతర సంధానం. సమాంతర సంధానం అంటే ఇందులో కరెంటు నిరోధాన్ని బట్టి మారుతూ ఉంటుంది, కానీ పొటెన్షియల్ భేదం ఒకే రకంగా ఉంటుంది వలయం మొత్తంలో. అటువంటిప్పుడు దీన్ని నిరోధాల సమాంతర సంధానం అంటాం. ఫలిత నిరోధం 1/6 ఎన్ని ఉంటే అట్లా. ఇది మనకి ఫలిత నిరోధం ఇప్పుడు కూడా విధి నిరోధాల కన్నా తక్కువ ఉంటుంది. ఇది రెండోది మన R/1/A అనేది తృప్తిపరుస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు అంశాల మీద మనకి చిన్న చిన్న సమస్యలు కానీ అది ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ కిర్చాఫ్ నియమాలు. కిర్చాఫ్ నియమాల్లో రెండు ఉన్నాయి. ఒకటి జంక్షన్ నియమము, రెండోది లూప్ నియమం. జంక్షన్ నియమం ఏంటంటే ఒక జంక్షన్ దగ్గరికి వచ్చిన జంక్షన్ అంటే ఒక కూడలు. ఈ కూడల దగ్గరికి కొన్ని రకాల కరెంట్ ఇన్పుట్లు రావచ్చు, కొన్ని అవుట్పుట్ బయటకు వెళ్ళిపోవచ్చు.
ఇట్లా ఈ జంక్షన్ దగ్గరికి చేరుకునేటువంటి కరెంటుల మొత్తము బయటికి వచ్చినటువంటి కరెంటుల మొత్తం 0 అవుతుంది, సమానం అవుతుంది. ఇక్కడ చూడండి, జంక్షన్ దగ్గరికి I1, I2, I5 ఈ 3 జంక్షన్ దగ్గరికి చేరుకుంటుంది కరెంటు, I1 + I2 + I5. అట్లాగే జంక్షన్ నుంచి బయటకు వెళ్ళే కరెంటులో I3, I4 ఉంది, I3 + I4. ఈ లోపలికి వచ్చే కరెంటు బయటకు వెళ్ళే కరెంటు సమానంగా ఉంటుంది. ఇది జంక్షన్, ఇది చాలా ఈజీ. దీని మీద కూడా ఒక ప్రశ్నలు ఇవ్వచ్చు. తర్వాత లూప్ నియమం, చాలామంది భయపడుతుంటారు లూప్ నియమం అనగానే. చాలా సింపుల్. ఏంటంటే మనం ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. కరెంట్ యొక్క దిశ ఎట్టుంది, మనం ఏ దిశలో ప్రయత్నిస్తున్నాం. అసలు లూప్ అంటే ఏంటంటే ఇది ఒక వలయం తీసుకున్నాం, ABCD అనే వలయం. అంటే మనం ఏదో ఒక పాయింట్ దగ్గర మొదలవ్వాలి. ఏదైతే మొదలయ్యామనుకోండి, ఏ నుంచి బయలుదేరి BCD మళ్ళీ ఏకి రావాలి, అది లూప్ అవుతుంది. అంటే మనం ఎక్కడ బయలుదేరినా మళ్ళీ అక్కడికి చేరుకుంటే అది లూప్ అవుతుంది. ఇప్పుడు ఈ లూప్లో కొన్ని పరికరాలు ఉన్నాయి. ఏమేమి పరికరాలు ఉన్నాయంటే బ్యాటరీ ఉంది, నిరోధం ఉంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో లూప్ నియమం ఏం చెప్తుందంటే లూప్లో ఉన్నటువంటి పొటెన్షియల్ భేదాల మొత్తం బీజీఎం మొత్తం 0. పొటెన్షియల్ భేదాల బీజీఎం మొత్తం 0. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ఓన్లీ పొటెన్షియల్ భేదం కనుక్కోవాలి. ఆల్రెడీ దీని పొటెన్షియల్ భేదం మనకు తెలుసు V1. అట్లాగే దీని పొటెన్షియల్ భేదం మనకు తెలుసు, దీని పొటెన్షియల్ భేదం మనం తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి, దీని నిరోధం కదా R ఇచ్చారు కదా, పొటెన్షియల్ భేదం V ఉంది కదా, కరెంట్ I ఉంది కదా. మనకి ఓమ్ నియమం ప్రకారం R ఇక్కడ పొటెన్షియల్ భేదం V IR అవుతుంది. ఇకపోతే ఇక్కడ మనం ఏం వాడాలి, దీనికి సైన్ కన్వెన్షన్ అంటే సంజ్ఞాసంప్రదాయం దొరకదు. కరెంట్ మనం మామూలుగా ఏం చేస్తామంటే ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుందని తీసుకుంటాం. సో ప్లస్ నుంచి మైనస్కి కరెంట్ వెళ్తుంది, కామన్ అయ్యి మనం కూడా అదే డైరెక్షన్లో మనం ప్రయాణం చేస్తే, కరెంట్ ఏ డైరెక్షన్లో ప్రయాణం చేస్తుందో మనం కూడా అదే డైరెక్షన్లో ప్రయాణం చేస్తే పొటెన్షియల్ భేదాన్ని Vగా తీసుకుంటాం. అదే కొన్ని సందర్భాల్లో బ్యాటరీలో కరెంటు ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళకుండా మనం దానికి వ్యతిరేక దిశలో మనం ప్రయాణం చేస్తాం. అంటే కరెంట్ దిశకి వ్యతిరేక దిశలో మనం ప్రయాణం చేస్తాం అనుకోండి వాళ్ళ లూప్లో, అప్పుడు మనం ఆ పొటెన్షియల్ భేదాన్ని రుణాత్మకంగా తీసుకోవాలి. అదే నిరోధంలో కరెంటు ఏ దిశలో ప్రయాణం చేస్తుందో మనం కూడా అదే దిశలో ప్రయాణం చేస్తుంటే రుణాత్మకంగా తీసుకోవాలి పొటెన్షియల్ భేదాన్ని. అదే నిరోధంలో కరెంటు ఏ దిశలో ప్రయాణం చేస్తుందో మనం దానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తే అక్కడ వచ్చేటువంటి పొటెన్షియల్ భేదాన్ని ధనాత్మకంగా తీసుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని ఆధారంగా మనం ఈ లూప్లో ఉన్నటువంటి పొటెన్షియల్ భేదాన్ని మనం కలుగుతాం. ఇక్కడ ఉన్న పొటెన్షియల్ భేదం B. సాధారణంగా పొటెన్షియల్ భేదం ఏమవుతుంది, మన కరెంట్ ఏమవుతుందంటే ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది మన కామన్గా. కానీ మనం ఏం చేస్తాం, ఇటు నుంచి బయలుదేరాం, ఇక్కడి నుంచి ఇటు బయలుదేరాం మనం. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ అంటే మనం ఇటు నుంచి ఏ దగ్గర నుంచి బయలుదేరి ఇట్లా వస్తున్నాం అన్నమాట, ఈ డైరెక్షన్ వస్తున్నాం. కరెంట్ ఈ డైరెక్షన్ ఉంది, మనం కూడా ఇదే డైరెక్షన్ ఉంటున్నాం కాబట్టి ప్లస్. తర్వాత R1 నిరోధం తీసుకుంది, నిరోధం కరెంట్ ఇటు పోతుంది, మనం కూడా అదే డైరెక్షన్ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకోవాలి. సో V1 - IR1 = 0. ఇది లూప్ నియమం. చాలా సింపుల్గా ఉంటుంది. పొటెన్షియల్ భేదాన్ని గమనించండి, మనం వెళ్ళే డైరెక్షన్ గమనించండి. ఈ రెండుకి సంబంధించినటువంటి సంజ్ఞా సాంప్రదాయం వాడండి, అది లూప్ నియమం అయింది. నెక్స్ట్ విద్యుత్ సామర్థ్యం. సాధారణంగా మనం ఒక బల్బు మీద చూస్తే ఏదైనా ఒక బల్బు మీద చూస్తే ఏముంటుందంటే 220 volts 100 watts ఇట్లా రకరకాలుగా రాసి ఉంటుంది, రకరకాల రేటింగ్ ఉంటుంది బల్బు మీద. 220 volts 100 watts అనేటువంటి ఒక రేటింగ్ ఉంటుంది. ఇదేంటంటే 220 volts యొక్క అర్థం ఏంటంటే 220 వోల్టుల పొటెన్షియల్ భేదాన్ని తీసుకుంటుంది. 100 watts అంటే దీనికి వాటేజ్ 100 watts. అంటే అర్థం ఏంటంటే ఈ బల్బుని మనం ఒక గంట సేపు పూర్తి స్థాయిలో వినియోగిస్తే 100 వాట్ల సామర్థ్యాన్ని తీసుకుంటుంది. అది వాటేజ్ అంటాం. దాన్నే మనం విద్యుత్ సామర్థ్యం అంటాం. P V × I. ఈ P V × I అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించి మనకి చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు సాధించడానికి కూడా ప్రయత్నించేది. ఇది విద్యుత్తులో మనం నేర్చుకునేటువంటి ప్రధానమైన అంశం. సో తర్వాత పాఠంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం 10వ పాఠంలోకి వెళ్దాం, విద్యుదయస్కాంతం. సాధారణంగా మొత్తం 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో విద్యార్థులు చాలా కష్టంగా ఫీల్ అయ్యే చాప్టర్ ఇదే అని చాలామంది అభిప్రాయం. అయితే దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా మనం ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో మనం నేర్చుకునే అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆయిస్టెడ్ ప్రయోగం చాలా సింపుల్ ప్రయోగం, ఒక్కసారి మీరైనా ఇంట్లో చేసుకోవచ్చు, టెక్స్ట్ బుక్లో చూసి మీరైనా చేసుకోవచ్చు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ తెలియజేసింది. తర్వాత అయస్కాంత క్షేత్రం. ఆల్రెడీ అయస్కాంతాల గురించి మీరు చిన్నప్పుడు చదువుకొని ఉన్నారు. ఈ అయస్కాంత క్షేత్రం అంటే ఒకసారి చూద్దాం. తర్వాత ఈ విద్యుత్కి అయస్కాంతానికి మధ్య ఉండే సంబంధం ఏంటి ఇక్కడ తెలుస్తుంది. విద్యుత్ వల్ల అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అనేది, దాని అనువర్తనం విద్యుత్ మోటార్ ఎట్లా పనిచేస్తుంది. ఆ తర్వాత
ఇంకొక అంశం ఇందులో ఈ చాప్టర్లో రెండో అంశం ఏంటంటే విద్యుదయస్కాంత ప్రేరణ. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫ్యారడే ప్రయోగం ఏంటి, ఫ్యారడే నియమం ఏంటి, లెన్స్ నియమం, అనువర్తనాలు, అట్లనే జనరేటర్, ఇవన్నీ కూడా ఇందులో తెలుస్తాం. ఇవి ప్రధానంగా మనం నేర్చుకోబోయే అంశాలు. సో ఇందులో ఫస్ట్ మనం అయస్కాంత క్షేత్రం గురించి ఒకసారి చూద్దాం. అయస్కాంత క్షేత్రం సాధారణంగా మీరు చిన్నప్పుడు అయస్కాంతాలతో ఆడుకుంటున్నారు. మీరు గమనిస్తే అయస్కాంతం కొద్దిగా దూరంలో ఉన్న వస్తువును కూడా ఆకర్షిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇది ఒక అయస్కాంతం అనుకోండి. ఈ అయస్కాంతం చుట్టూ కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అయస్కాంత క్షేత్రాన్ని మనం చిన్న ప్రయోగం ద్వారా గుర్తించవచ్చు. అయస్కాంత బలరేఖలు గీయడం ద్వారా గుర్తించవచ్చు. మీరు ఆల్రెడీ మీ పాఠశాలలో మీరు చేసే ఉంటారు అయస్కాంత బలరేఖలు. ఈ అయస్కాంత బలరేఖలు గీయడం ద్వారా కూడా మనం అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించవచ్చు. ఇది బలరేఖ. ఈ బలరేఖ ఎంత దూరం అయితే ఉంటే అంత దూరంగా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం రెండు కొత్త పదాలు నేర్చుకున్నాం. ఒకటి అయస్కాంత అభివాహం, అయస్కాంత అభివాహ సాంద్రత. ఈ రెండు పదాలు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒక అభివాహం అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఒక అయస్కాంత క్షేత్రం కదా. ఈ అయస్కాంత క్షేత్రంలో ఒక చిన్న ప్రదేశాన్ని తీసుకున్నాం. ఏదైనా ఒక చిన్న ప్రదేశాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రదేశాన్ని నేను తీసుకున్నాను. ఈ ప్రదేశంలో ఎన్ని బలరేఖలు అయితే ఉంటాయో దాన్ని అభివాహము అంటాం. అభివాహం, అయస్కాంత అభివాహం. దీన్ని ఫై అనే అక్షరంతో సూచిస్తారు. ఒక ప్రదేశం అయస్కాంత క్షేత్రంలో ఒక ప్రదేశంలో ఎన్ని బలరేఖలు ఉంటాయో తెలియజేసేది అయస్కాంత అభివాహం. దానికి ఫై అనే అక్షరం చూస్తారు. దీనికి ప్రమాణాలు వెబర్. అయస్కాంత అభివాహాన్ని వెబర్లలో పిలుస్తారు. నెక్స్ట్ అభివాహ సాంద్రత. అభివాహ సాంద్రత ఇది చాలా ఇంపార్టెంట్. అయస్కాంత క్షేత్రం గురించి మాట్లాడుతున్నామంటే అభివాహ సాంద్రత గురించి మాట్లాడమని అర్థం. అంటే అర్థం ఏంటంటే ఈ అయస్కాంత క్షేత్రంలో ఒక తలాన్ని, ఒక తలం అంటే ఏదైనా ఒక పేపర్ కావచ్చు, లేదా ఒక ఇనుప రేపు కావచ్చు, ప్లాస్టిక్ రేపు కావచ్చు, ఏదైనా సరే ఒక తలాన్ని మనం ప్రవేశపెట్టామనుకోండి. ఒక ప్రమాణ వైశాల్యం ఉంటుంది. ఒక ప్రమాణ వైశాల్యం ఉన్న తలాన్ని ప్రవేశపెడితే ఈ తలం గుండా ఏమైతుంటే కొన్ని అయస్కాంత రేఖలు వెళ్తూ ఉంటాయి. ఆ తలం గుండా వెళ్ళేటువంటి అయస్కాంత అభివాహాన్ని మనం అయస్కాంత అభివాహ సాంద్రత అంటాం. అయస్కాంత అభివాహ సాంద్రత, అయస్కాంత అభివాహ సాంద్రత. దీన్ని మనం బి అనే అక్షరం చూస్తాం. అంటే బి అంటే ఏంటంటే ప్రమాణ వైశాల్యం గుండా ప్రవహించే అయస్కాంత అభివాహం. అంటే 5/8. దీన్ని వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనేటువంటి ప్రమాణాలు పిలుస్తారు. ఈ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ని మనం టెస్లా అంటాం. టెస్లా. సో అయస్కాంత అభివాహ సాంద్రత ప్రమాణం టెస్లా. టెస్లా అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఇది అయస్కాంత అభివాహ సాంద్రత. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా మనం ఈ అధ్యాయం మొత్తంలో అయస్కాంత క్షేత్రాన్ని మనకి చూపిస్తాం. ఇట్లా కొన్ని ఇది ఒక క్షేత్రం చూపిస్తాం. అంటే ఈ క్షేత్రం ఏంటంటే ఇంటూ పెట్టడానికి అర్థం ఏంటంటే క్షేత్రం ఏర్పడేసి లోపలికి ఉంది, బోర్డు లోపలికి ఉందని అర్థం. ఇప్పుడు ఒక తలాన్ని మనం ప్రవేశపెట్టాలి అయస్కాంత క్షేత్రంలో. ఈ తలాన్ని మనం అయస్కాంత క్షేత్రానికి లంబంగా ప్రవేశపెట్టామనుకోండి, అప్పుడు ఈ సూత్రం పనిచేస్తుంది. B = 5/8 లేకపోతే 5 = BA. ఈ సూత్రం పనిచేస్తుంది లంబంగా ప్రవేశపెట్టినప్పుడు. లేదు ఈ తలానికి కొంత కోణంతో ప్రవేశపెట్టామనుకోండి, కొంత కోణంతో ప్రవేశపెట్టినప్పుడు తలాన్ని అయస్కాంత క్షేత్రానికి కొంత కోణంతో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు 5 = BA cos θ అనేటువంటి సూత్రాన్ని వాడుకోవాలి. ఇది అయస్కాంత క్షేత్రం గురించినటువంటి ప్రాథమిక సమాచారం. ఇప్పుడు నెక్స్ట్ ఆయర్స్టెడ్ ప్రయోగం. ఇది ఆల్రెడీ మీరు చేసి ఉంటారు. ఈ ఆయర్స్టెడ్ ప్రయోగం ఏం చెప్తుంది అంటే మనకి ఆయర్స్టెడ్ ప్రయోగం మనకి చెప్పేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఒక విద్యుత్ ప్రవహించేటువంటి తీగ ఉంది. ఇట్లా విద్యుత్ ప్రవహిస్తూ ఉంది తీగలో. ఈ డైరెక్షన్లో విద్యుత్ ప్రవహిస్తుంది. దాని చుట్టూ విద్యుత్ క్షేత్రం ఉంది కామన్. కానీ ఆయర్స్టెడ్ ఏం కనుక్కున్నాడంటే దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం కూడా ఉంటుంది అని కనుక్కున్నాడు. అది ఈ ప్రయోగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. చాలా చిన్న ప్రయోగం టెక్స్ట్ బుక్లో చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. ఈ విద్యుత్ ప్రవహించే తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అని కనుక్కున్నాడు. ఇప్పుడు ఈ తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడింది అనుకోండి. ఇప్పుడు మనకి తెలవాల్సిన ప్రధానమైన అంశాలు ఏంటంటే ఈ అయస్కాంత క్షేత్రం యొక్క దిశ ఎటు ఉంటుంది ఇది మనకు తెలవాలి. దాన్ని చూద్దాం. దానికి మనం ఏం చేస్తామంటే కుడి చేతి నిబంధన వాడతాం. కుడి చేతి నిబంధన వాడతాం. చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి ఇది
విద్యుత్ ప్రవహించే తీగ అనుకోండి. దీన్ని నేను ఎట్లా పట్టుకున్నాను చూడండి, ఇట్లా పట్టుకున్నాను కుడి చేతిలో. అంటే బొటన వేలు ఇట్లా పెట్టి ఈ 4 వేలను ఇట్లా తిప్పాను. తిప్పినప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ బొటన వేలేమో విద్యుత్ ప్రవహించే దిశను చూపిస్తుంది. ఈ 4 వేలు ఏ దిశలో అయితే ఉన్నాయో ఆ దిశలో అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఇది ఇందులో ఉన్నటువంటి కుడి చేతిలో. చాలా సింపుల్. మీరు ఇది ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. మీరు ఎట్లయినా పట్టుకోండి. బొటన వేలు విద్యుత్ దిశ, ఈ 4 వేలు అయస్కాంత క్షేత్ర దిశ. ఇది ఇందులో సింపుల్. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే విద్యుత్ ప్రవహించడం అనేది కేవలం ఇక్కడ మనం తీసుకున్న ఒక తీగ, అంటే స్ట్రైట్గా ఉండేటువంటి ఒక తీగ. ఎప్పుడు స్ట్రైట్గా ఉండే తీగ ఉండదు కదా, ఒక్కొక్కసారి విద్యుత్ తీగ చుట్ట కూడా ఉండొచ్చు. ఇట్లా ఒక తీగ చుట్ట. మరి అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక తీగ చుట్ట అనుకోండి, విద్యుత్ ప్రవహించే తీగ చుట్ట అనుకోండి. దీన్ని కూడా ఇట్లనే పట్టుకోండి. ఇట్లా నిందాక మనం పట్టుకున్నట్టు ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టుకున్నప్పుడు ఇది తీగ చుట్ట చూడండి, ఇక్కడ కొంచెం తేడా గమనించండి. ఈ 4 వేళ్ళు ఏ దిశలో అయితే తీగ చుట్టను పట్టుకుంటాయో అది విద్యుత్ దిశ, అది విద్యుత్ ప్రవహించే దిశ. గమనించారు ఇక్కడ, ఈ 4 వేళ్ళు ఏ దిశలో అయితే తీగ చుట్టను పట్టుకున్నామో అది విద్యుత్ ప్రవహించే దిశ. ఈ బొట్టన వేలు చూపించేది అయస్కాంత క్షేత్ర దిశ. ఈ రెండుగా తేడా గుర్తుపెట్టుకోండి. అంటే స్ట్రైట్ వైర్, ఈ ఈ తీగ చుట్ట, ఈ రెండుగా తేడా అదే. ఇది గమనించండి. నెక్స్ట్ ఇంకోటి ఉంది మనకి, కేవలం తీగ చుట్ట కాకుండా సోలినాయిడ్ అని ఉంటుంది. సోలినాయిడ్ అనేది చాలా సింపుల్. పేరు మనకి ఏదో పరిచయం లేని పేర్లు అనుకుంటానే ఒక చిన్న ప్లాస్టిక్ బొట్టం తీసుకొని దాని చుట్టూ కాపర్ వైర్ చుట్టేది, అదే సోలినాయిడ్. దాంట్లో మనం విద్యుత్తుని ప్రవహింపజేసాం అనుకోండి, అదేమైందంటే ఆ సోలినాయిడ్ ఒక అయస్కాంతం లాగా పనిచేస్తుంది. సోలినాయిడ్ ఒక అయస్కాంతం లాగా పనిచేస్తుంది. ఇది ఆరెస్టెడ్ ప్రయోగంలో ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆరెస్టెడ్ ప్రయోగం గురించి చెప్తున్నాం, అయస్కాంత క్షేత్రం గురించి చెప్తున్నాం. ఇప్పుడు అసలు ఈ రెండుకి మధ్య సంబంధం ఏంటి? విద్యుత్ వల్ల అయస్కాంత క్షేత్రం. ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే. విద్యుత్ వల్ల అయస్కాంత క్షేత్రంలో మనం 2 అంశాలు చెప్పుకున్నాం. ఒకటి తిన్ననే స్ట్రైట్గా ఉండేటువంటి తీగ చుట్ట, సోలినాయిడ్, 3 అంశాలు చెప్తున్నాం. ఇప్పుడు ఒక అయస్కాంత క్షేత్రం ఉంది. ఇది ఒక అయస్కాంత క్షేత్రం అనుకోండి. ఇప్పుడు మనం ప్రధానంగా గమనించేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక అయస్కాంత క్షేత్రం అనుకోండి. అయస్కాంత క్షేత్రం అంటే బీతో చూపిస్తాం. ఈ అయస్కాంత క్షేత్రంలోకి ఒక కదిలేటువంటి విద్యుత్ ఆవేశాన్ని ప్రవేశపెట్టాం. కదిలేటువంటి విద్యుత్ ఆవేశం, ఇది Q అనేటువంటి విద్యుత్ ఆవేశం. కదులుతాన్ని బట్టి దీనికి V అనే వేగం ఉంటుంది. Q అనేటువంటి విద్యుత్ ఆవేశాన్ని V అనే వేగంతో కదులుతున్నప్పుడు అయస్కాంత క్షేత్రంలో ప్రవేశపెట్టాం. ఏం జరుగుతుంది? చాలా సింపుల్. ఏం జరుగుతుందంటే ఈ విద్యుత్ ఆవేశం మీద బలం ప్రయోగించబడుతుంది. ఆ బలాన్ని కూడా మనం కొలవచ్చు. F = QVB అనేటువంటి సూత్రం ద్వారా మనం కొలవచ్చు. ఓకే, F = QVB ద్వారా కొలవచ్చు. అయితే ఒక ఆవేశాన్ని ప్రవేశపెట్టడం చాలా కష్టమైన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తీగను ప్రవేశపెట్టాం, ఒక విద్యుత్ ప్రవహించేటువంటి తీగను ప్రవేశపెట్టాం అనుకోండి. విద్యుత్ ప్రవహించే తీగ ఆవేశంలో బలం కొలవడం మనకు కొంచెం కష్టమైన విషయం. ఒక తీగను ప్రవేశపెట్టాం. దీని కూడా మీకు చిన్న ప్రయోగం ఉంది టెక్స్ట్ బుక్లో. ఆ చిన్న ప్రయోగాన్ని మీరు జాగ్రత్తగా గమనించి మీరు చేయొచ్చు. ఒక తీగను ప్రవేశపెట్టాం. ఇది కరెంటు I అనుకోండి. I అనేటువంటి కరెంటు ప్రవహిస్తుంది ఆ తీగ. ఇప్పుడు ఏమైతుంది? ఈ తీగ మీద కూడా బలం ప్రయోగించబడి తీగ ఒక పక్కకు వంగుతుంది. ఏ పక్కకు వంగుతుంది? అట్లా వంగటానికి కారణం ఏంటి? ఇక్కడ ప్రయోగించబడేటువంటి బలం యొక్క దిశ ఏంటి? ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ దిశను తెలుసుకోవడానికి మనం కూడా ఏం చేస్తాం? ఇక్కడ కూడా మనం కుడి చేతి నిబంధన వాడతాం. కుడి చేతి నిబంధన ఏంటి? కుడి చేతి నిబంధన చాలా జాగ్రత్తగా ఉంది. మీరు నా వేళ్ళ వంక చూడండి. ఇప్పుడు నా కుడి చేయి, ఇది కుడి చేతిలో ఇది దీన్ని ఏమంటాం మనం? చూపుడు వేలు. ఇది మధ్య వేలు, ఇది బొటన వేలు. ఈ మూడింటిని ఇట్లా ఒకదానికొకటి లంబంగా అమర్చండి. ఒకదానికొకటి లంబంగా అమర్చండి. చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు అమర్చినప్పుడు ఇక్కడ గమనిస్తే ఈ చూపుడు వేలు విద్యుత్ ప్రవహించే దిశను సూచిస్తుంది. చూపుడు వేలు విద్యుత్ దిశ, మధ్య వేలు అయస్కాంత క్షేత్ర దిశ. ఇది గుర్తుపెట్టుకోండి. చూపుడు వేలేమో విద్యుత్, ఇది ఇండెక్స్ ఫింగర్ అంటారు ఇంగ్లీష్లో. ఇండెక్స్ ఫింగర్ అంటే ఐ అంటే కరెంట్. ఇది మిడిల్ ఫింగర్ అంటే ఎంతో స్టార్ట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత క్షేత్రం. ఇప్పుడు ఇది థంబ్ అంటే బొటన వేలు. ఇక మిగిలింది ఏంటి మనకి? బలం. ఈ బొటన వేలు ఏ దిశలో అయితే
ఉంటుందో ఆ దిశలో బలం ప్రయోగించబడుతుంది. దీన్ని ఒకసారి ఇక్కడ మనం అప్లై చేసి చూద్దాం. నేను ఇందాక చెప్పాను, ఈ ఇంటూ గుర్తు పెట్టామంటే అయస్కాంత క్షేత్రం బోర్డు లోపలికి ఉంది, కాబట్టి అయస్కాంత క్షేత్రం ఇట్లా బోర్డు లోపలికి ఉంది, ఇట్లా లోపలికి ఉంది. ఇప్పుడు ఇది ఈ దిశలో విద్యుత్ ప్రవహిస్తుంది. అప్పుడు ఏమైతుంది, ఈ దిశలో బలం ప్రయోగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది బోర్డు లోపలికి అయస్కాంత క్షేత్రం, ఇదేమో కరెంట్ దిశ, ఈ దిశలో బలం ప్రయోగించబడుతుంది. కాబట్టి ఈ వైపుకి తీగ వంగుతుంది. ఇంతే సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మనం తీగలు ఏం చేస్తామంటే లంబంగా ప్రవేశపెట్టాం. అయస్కాంత క్షేత్రానికి లంబంగా ప్రవేశపెట్టినప్పుడు QV అనొచ్చు. అంటే ఆవేశాన్ని కొలవలేము, వేగాన్ని కొలవలేము. కాబట్టి మనం కొలిసే రాష్ట్రంలో తీసుకుంటే FILBగా వాడతాం. I అంటేనేమో కరెంటు, L అంటే తీగ పొడవు, B అంటే అయస్కాంత అభివాహ సాంద్రత. ఈ సూత్రం వాడతాం. ఒకవేళ ఇదే తీగని ఇట్లా లంబంగా కాకుండా కొంత కోణంతో ప్రవేశపెట్టాం అనుకోండి, క్షేత్రంలో కొంత కోణంతో ప్రవేశపెట్టినప్పుడు FILB sin θ. ఈ సూత్రాన్ని వాడతాం బలం కలపడానికి. ఇప్పుడు నెక్స్ట్ అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఒక తీగను, ఇది సన్నని తీగ పెట్టాను. ఇక్కడ నేను తీగ కాకుండా ఒక దీర్ఘ చతురస్రాకారపు తీగ చుట్టను పెట్టాను. ఇట్లా ఉండేటువంటి ఒక దీర్ఘ చతురస్రాకారపు తీగ చుట్టను పెట్టాను అయస్కాంత క్షేత్రం. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా అదే ఇట్లా ఒక దీర్ఘ చతురస్రాకారపు తీగ చుట్టను ప్రవేశపెట్టినప్పుడు అయస్కాంత క్షేత్రంలో దీని మీద కూడా బలం ప్రయోగించబడి ఈ తీగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏ దిశలో తిరుగుతుంది అనేది మనం ఇందాక మనం చెప్పుకున్న కుడి చేతి నిబంధన సూత్రంగా పనిచేస్తున్నాం. ఇది మోటార్ పనిచేయడం ప్రధానమైన సూత్రం. ఇప్పుడు మీకు సాధారణంగా మోటారు బొమ్మ అడుగుతారు, ఒక్కోసారి నిర్మాణం పెద్ద సమస్యగా చదువుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో బొమ్మ అడుగుతారు. బొమ్మ దగ్గర టెక్స్ట్ బుక్లో చాలా కష్టంగా ఉంది, చాలా పెద్దగా ఉంది బొమ్మ, అంత కష్టం ఉంది. చాలా సింపుల్గా చెప్తారు బొమ్మ. ఇందులో ప్రధాన భాగాలు ఏంటంటే రెండు శాశ్వత అయస్కాంతాలు, NS, రెండు శాశ్వత అయస్కాంతాలు. తర్వాత ఇందులో ఉండేది ఇంకో ప్రధాన భాగం ఏంటంటే ఒక దీర్ఘ చతురస్రాకారపు తీగ చుట్ట. దీన్నే మనం ఏమంటామంటే ఆర్మేచర్ అంటాం. ఆర్మేచర్. ఈ ఆర్మేచర్ యొక్క రెండు చివర్లు కూడా ఏముంటాయంటే రెండు స్లిప్ రింగులకు కలుపుకోండి. స్లిప్ రింగ్స్ S1, S2, వీటిని స్లిప్ రింగ్స్ అంటారు. ఈ స్లిప్ రింగ్స్కి రెండు చివర్ల కూడా రెండు కార్బన్ బ్రష్లు ఉంటాయి. రెండు కార్బన్ బ్రష్లు, ఇది B1, B2, ఈ రెండు కార్బన్ బ్రష్లు, వీటిని కార్బన్ బ్రష్లు అంటాం. ఈ రెండు కార్బన్ బ్రష్ల నుంచి ఏం చేస్తామంటే దీన్ని మనం విద్యుత్ ప్రవాహానికి కలుపుతాం. ఇది సింపుల్ మోటార్. ఇక్కడ ఈ ఆర్మేచర్ యొక్క అక్షం మీద ఒక షాఫ్ట్ ఉంటుంది, దీన్ని షాఫ్ట్ అంటాం. ఇప్పుడు దీంట్లో విద్యుత్ ప్రవహించినప్పుడు తిరుగుతుంటే దీంట్లో అనుకూలంగా షాఫ్ట్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇదే విద్యుత్ మోటార్. ఇట్లా సింపుల్గా వేసిన పొడవు అయస్కాంతం, ఆర్మేచర్, స్లిప్ రింగ్స్, కార్బన్ బ్రష్లు, షాఫ్ట్, ఈ భాగాలు కనిపిస్తుంది సార్. ఇది విద్యుత్ మోటార్. దీన్ని పనిచేసే విధానం టెక్స్ట్ బుక్లో చాలా స్పష్టంగా వివరించింది, ఒకసారి చదువుకుంటాను. పనిచేసే విధానం 99% అడగకపోవచ్చు, కాబట్టి ఇది విద్యుత్ మోటార్. ఇకపోతే నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మనం నేర్చుకోబోయేది విద్యుత్ అయస్కాంత ప్రేరణ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఫారడే చేసినటువంటి ప్రయోగం ఒకటి చాలా ఇంపార్టెంట్. తీగ చుట్టలోకి అయస్కాంతాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ తీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపించబడింది. ఒక తీగ చుట్టలోకి అయస్కాంతాన్ని ప్రవేశపెట్టినట్ల ఒక అయస్కాంతాన్ని ప్రవేశపెట్టినప్పుడు తీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపించబడింది. తీగ చుట్ట విద్యుత్ ప్రేరేపించబడిన విషయం మనకి కేవలం కొనసాగదు. ఈ ప్రయోగం మీరు స్కూల్లో చేసి ఉంటారు, చాలా ఈజీ ప్రయోగం, ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ తీగ చుట్ట అయస్కాంతం ఈ రెండు కూడా ఒకదానికొకటి సాపేక్ష చలనం ఉన్నప్పుడు విద్యుత్ ప్రేరేపించబడుతుంది. అదే ఫారడే నియమం. ఆ ప్రేరేపించబడినటువంటి విద్యుత్తును మనం ఎట్లా కొలవాలి? ఈ ప్రేరేపించబడిన విద్యుత్తు ఆ అయస్కాంత క్షేత్రంలో ఉన్నటువంటి మార్పు రేటుకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ అయస్కాంతం కలుగుతానంటే అయస్కాంత క్షేత్రం మారుతుంది, కాబట్టి అయస్కాంత అభివాహం మారేటువంటి రేటుకి అనులోమానుపాతంలో ఉంటుంది. మరి ఇప్పుడు ప్రేరిత విద్యుత్ ప్రవాహం యొక్క దిశ ఎట్లా ఉంటుంది? ఈ దిశని తెలియజేసేది మనకి లెన్స్ నియమం. లెన్స్ నియమం ద్వారా మనం దాని దిశని తెలుసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవచ్చు? ఇప్పుడు అయస్కాంత అభివాహం మారుతూ ఉంటేనే విద్యుత్ ప్రేరేపించబడుతుంది, కాబట్టి
అయస్కాంత అభివాహం అంటే ఇక్కడ విద్యుత్ ప్రేరేపించడానికి ఒక మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఏ దిశలో జరుగుతుందో దానికి వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రేరేపించబడుతుంది. అదే విద్యుదయస్కాంత ప్రేరణ లెన్స్. ఈ విద్యుదయస్కాంత ప్రేరణ ఎక్కడ ఉపయోగిస్తాం మనం? ఆల్మోస్ట్ ఇవాళ మనం వాడేటువంటి చాలా వస్తువులు, మనం వాడేటువంటి లౌడ్ స్పీకర్లు కానివ్వండి, టేప్ రికార్డులు కానివ్వండి, లేదా సీడీ ప్లేయర్లు కానివ్వండి, ఇంకా చాలా అనేక రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా విద్యుదయస్కాంత ప్రేరణ అనేటువంటి నియమం మీద పనిచేస్తుంది. ఇదే కాదు, ఇవాళ మనం కరెంటు వాడుతున్నాం. కరెంటు అనేది ఉత్పత్తి అవడం కూడా విద్యుదయస్కాంత ప్రేరణ నియమమే. అంటే ఇందులో ప్రధానమైనది ఏంటంటే మనకి జనరేటర్. విద్యుదయస్కాంత ప్రేరణ అనే దాని మీద ఉపయోగం ఉండేది ఏంటంటే జనరేటర్. ఇక్కడ మనం జనరేటర్ అనగానే నీడ నుంచి కరెంటు, లేకపోతే బొగ్గు నుంచి కరెంటు ఇట్లా అనుకుంటుంటాం. బొగ్గు నుంచో నీడ నుంచో కరెంటు రాదు, జనరేటర్ నుంచే కరెంట్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే జనరేటర్ ఎక్కడ ఉంటుందంటే ఇందాక మనకి మోటార్ లాగా ఇందులో కూడా రెండు అయస్కాంత శాశ్వత అయస్కాంతంగా ఉంటుంది. వీటి మధ్యలో ఒక దీర్ఘచతురం ఉంటుంది. దీన్ని ఆర్మేచర్ అంటాము. ఇక్కడ ఆర్మేచర్ యొక్క రెండు కోణాలు కూడా మనకి ఇక్కడ స్లిప్ రింగ్స్ కలపడి ఉంటాయి. S1 S2 అనేటువంటి స్లిప్ రింగ్స్ కలపడి ఉంటాయి. ఈ స్లిప్ రింగ్స్ యొక్క చివర్లు రెండు కూడా ఒక లోడ్ రెసిస్టర్ కలపడి ఉంటాయి. ఇది లోడ్ రెసిస్టర్ అంటే ఈ విద్యుత్ మొత్తం కూడా ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ మొత్తం ఇందులో స్టోర్ ఇక్కడ నుంచి మనకి ప్రసారం అవుతుంది. వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆర్మేచర్ని తిప్పాలి. మనం ఏం చేయాలి? ఆర్మేచర్ తిప్పాలి. ఈ తిప్పడం కోసం మనం ఏదో ఒక శక్తిని ఉపయోగించాలి. ఆర్మేచర్ని తిప్పడం కోసం మనం శక్తిని ఉపయోగించాలి. బొగ్గు ఉందనుకోండి, థర్మల్ విద్యుత్ అంట. అదేం చేస్తుందంటే బొగ్గుని మండించడం ద్వారా ఆవిరి వస్తుంది. ఈ ఆవిరికి శక్తి ఉంది. ఆ ఆవిరి ఏం చేస్తుందంటే ఈ ఆర్మేచర్ని తిప్పుతుంది. అట్లాగే నీళ్ళ నుంచి విద్యుత్ అంటాం. నీరు చాలా ఎత్తు ప్రదేశం నుంచి కింద పోయేటప్పుడు దానికి ఉన్నటువంటి శక్తి ఏమవుతుందంటే ఆర్మేచర్ని తిప్పుతుంది. దానివల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అట్లాగే గ్యాస్ నుంచి అయినా, లేకపోతే గార్బేజ్ నుంచి అయినా, దేని నుంచి అయినా విద్యుత్ దీనివల్ల ఉత్పత్తి అవుతుంది. ఇది జనరేటర్. ఈ జనరేటర్ జనరేటర్ వల్ల విద్యుత్ ఉత్పత్తులు, విద్యుత్ వల్ల ఉపయోగాలంటే మనకు తెలుసు. ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఓకే, రైట్. పిల్లలు, ఇప్పుడు మనం 11వ పాఠం చదువుతాం. చాలా చిన్న పాఠం, కానీ మీరు చదువుకున్నా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, విన్నా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చక్కగా ఇందులో కూడా చాలా మంచి మంచి క్వశ్చన్స్ వస్తుంటాయి మీకు. అది లోహ సంగ్రహణ శాస్త్రం. సాధారణంగా లోహాలన్నీ కూడా మనకి చాలా వరకు కృత్రిమంగా కాకుండా సహజంగా ఉండేటువంటి లోహాలు ఎక్కువ ఉన్నాయి మనకి. అయితే ఈ లోహాలు మనకి ఎక్కడ దొరుకుతాయి? ఉదాహరణకు అల్యూమినియం కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఇట్లాంటి లోహాలన్నీ, ఇనుము కానీ, ఇట్లాంటి లోహాలన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయంటే భూమిలో దొరుకుతాయి. ఈ భూమిలో మనకి బంగారం రూపంలో దొరకదు, వెండి రూపంలో దొరకదు, అల్యూమినియం రూపంలో దొరకదు. వాటి యొక్క ఖనిజాల రూపంలో దొరుకుతాయి లోహాలన్నీ. ఈ ఖనిజాల రూపంలో దొరికినటువంటి లోహాల నుంచి, ఆ లోహ ఖనిజాల నుంచి మనం లోహాన్ని బయటికి తీయాలి. అట్లా ఆ బయటికి తీసేటువంటి శాస్త్రమే లోహ సంగ్రహణ శాస్త్రం. అయితే మనకి ఏ ఖనిజం నుంచి అయితే మనం లోహాన్ని బయటికి తీస్తామో దాన్ని ఏమంటామంటే ధాతువు అంటాం. ఇప్పుడు నేను ఫస్ట్ వాడిన మాట ఖనిజం, తర్వాత వాడిన మాట ఏంటంటే ధాతువు. మరి ఏంటి ఈ రెండింటికి తేడా? ఇప్పుడు అల్యూమినియం ఉందనుకోండి, చాలా రూపాల్లో లభిస్తుంది మనకి. అట్లాగే బంగారం కానీ ఏదైనా సరే ప్రతి లోహం కూడా మనకు అనేక రూపాల్లో లభిస్తూ ఉంటుంది భూమి లోపల. వాటిని ఖనిజాలు అంటాం. మనం ఏ రూపంలో లభించినా కూడా వాటిని ఖనిజాలు అంటాం. ఈ ఖనిజాల్లో సల్ఫైడ్ ఖనిజాలు, క్లోరైడ్ ఖనిజాలు, ఆక్సైడ్ ఖనిజాలు, కార్బోనేట్ ఖనిజాలు, ఇట్లా రకరకాల ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాలన్నింటిలో నుంచి కూడా ఏం చేయొచ్చు? లోహాన్ని బయటకు తీయచ్చు. లోహాన్ని మనం సంగ్రహించవచ్చు. అయితే ఈ లోహాన్ని సంగ్రహించేటప్పుడు రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఒకటి అధిక శాతంలో లోహం కావాలి, అధిక శాతంలో లోహం ఉండాలి. రెండోది లోహాన్ని సంగ్రహించడానికి అయ్యేటువంటి ఖర్చు తక్కువై ఉండాలి. ఖనిజం నుంచి మనం లోహాన్ని సంగ్రహించడానికి ఖర్చు తక్కువ ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఏ ఖనిజానికైతే ఉంటాయో దాన్ని మనం ధాతువు అంటాం. కాబట్టి సాధారణంగా మనం ఏ ఖనిజం నుంచి అయితే లోహాన్ని సంగ్రహిస్తామో దాన్ని ధాతువు అంటాం. అయితే మనకి ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? భూమిలో దొరుకుతాయి. మరి భూమిలో దొరికినప్పుడు వీటిని మనం ఎట్లా సంగ్రహించాలి? ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ చార్ట్ చూడండి. ధాతువు నుంచి లోహాన్ని సంగ్రహించడంలో
ప్రధానంగా 3 దశలు ఉన్నాయి. ఒకటి సాంద్రీకరణ, ఇది ప్రధానమైనటువంటి దశ సాంద్రీకరణ. రెండోది ముడిలోహ నిష్కర్షణ, ముడిలోహ నిష్కర్షణ. మూడోది లోహ శుద్ధి. ఈ 3 ప్రధానమైన దశలు. ఏంటో చూద్దాం. సాంద్రీకరణ. సాంద్రీకరణ అంటే అర్థం ఏంటంటే భూమిలో నుంచి ఖనిజాలు ధాతువులు వస్తుంది బయటికి, ఆ ధాతువులు శుద్ధి చేయాలి. ఎందుకంటే ధాతువులు అనేక రకాల మలినాలు ఉంటాయి, ఆ మలినాన్ని మనం శుద్ధి చేయాలి. అది ఆ ప్రక్రియనే మనం సాంద్రీకరణ అంటాం. ఈ సాంద్రీకరణ చేయడానికి మనకు 4 రకాలైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చేతితో ఏరివేయడం, రెండోది నీటితో కడగటం, మూడోది ప్లవన ప్రక్రియ, నాలుగోది అయస్కాంత వేర్పాటు పద్ధతి. ఈ 4 పద్ధతులు ఉన్నాయి. చేతితో ఏరివేయడం అంటే రంగు కానీ ఆకారం కానీ మన కంటికి కనపడే ఏదైతే తేడాలున్నా వాటిని చేతితో ఏరియచ్చు. అట్లాగే నీటితో కడగటం, ఖనిజంలో ఉన్న ధాతువులో ఉన్నటువంటి కొన్ని మలినాలు నీళ్ళలో కరుగుతాయి. అప్పుడు నీళ్ళలో కరిగినప్పుడు ఆ నీటితో కడిగితే వేరైపోతుంది. మూడోది ప్లవన ప్రక్రియ. ప్లవన ప్రక్రియ ఒకసారి ఇక్కడ బొమ్మ చూడండి, ఇది ప్లవన ప్రక్రియ విధానం. ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే సల్ఫైడ్ ధాతువులకు వాడుకుంటాం మనం. ఇందులో ఏం చేస్తారంటే సల్ఫైడ్ ధాతువుని ఒక తొట్టెలాంటి పెట్టేసేసి దానిలోకి గాలిని పంపుతారు, వేడి గాలిని పంపుతారు. పంపినప్పుడు ఇందులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పైన నిలద రూపంలో బయట తేలుతూ ఉంటాయి. ఇది ప్లవన ప్రక్రియ అంటాం. ప్లవనం అంటే ప్లవన ప్రక్రియ అంటాం. ఇట్లా ఈ మలినాలన్నింటినీ కూడా తొలగించేస్తాం. నాలుగోది అయస్కాంత వేర్పాటు పద్ధతి. ఇక్కడ బొమ్మలు ఉంటాయి. అంటే మనకి ధాతువులో ఉన్నటువంటి మలినాలలో కొన్ని అయస్కాంత పదార్థాలు ఉంటాయి, కొన్ని అనయస్కాంత పదార్థాలు ఉంటాయి. ఇట్లా మనకి ఈ 2 రోలర్స్ ఉంటాయి. ఈ 2 రోలర్స్ని కలిపి ఒక బెల్ట్ ఉంటుంది. ఈ 2 రోలర్లో ఒక రోలర్ అయస్కాంతం లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్ట్ మీద ఆ ధాతువు వస్తున్నప్పుడు అయస్కాంతం చేత ఆకర్షింపబడని పదార్థాలను ఇక్కడ చేస్తాయి, ఆకర్షింపబడే పదార్థాలు కొద్ది దూరం వెళ్ళి చేస్తాయి. ఈ రకంగా అయస్కాంత వేర్పాటు పద్ధతి వల్ల మనం విడదీయచ్చు. ఇది అయస్కాంత వేర్పాటు పద్ధతి. ఇట్లా ఈ సాంద్రీకరణం అనేటువంటి దాంట్లో ఏం చేస్తామంటే మనం ఈ 4 పద్ధతులు ఏదో ఒక పద్ధతి ద్వారా ధాతువులు శుద్ధి చేస్తాం. ఇట్లా ఈ ధాతువులు శుద్ధి చేసినట్టుగా మనకి కొన్ని మలినాలు వస్తాయి. ఆ మలినాలు ఏమంటామంటే మనం గాంగు అంటాం. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో. నెక్స్ట్ రెండోది ముడిలోహ నిష్కర్షణ. ఇది 2వ దశ. ముడిలోహ నిష్కర్షణలో మనకి లోహాలలో 3 రకాల లోహాలు ఉంటాయి. ఏంటి ఆ 3 రకాల లోహాలు అంటే చర్యాశీలం ఆధారంగా, అంటే కొన్ని లోహాలు బాగా రసాయన చర్యలో పాల్గొంటాయి, కొన్ని లోహాలు మధ్యస్థంగా పాల్గొంటాయి, కొన్ని లోహాలు చాలా తక్కువగా రసాయన చర్యలో పాల్గొంటాయి. కాబట్టి అధిక చర్యాశీలత గల లోహాలు, మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు, మూడోది అల్ప చర్యాశీలత గల లోహాలు అని 3 రకాలు. ఇప్పుడు మొట్టమొదటిగా అధిక చర్యాశీలత గల లోహం తీసుకున్నాం అనుకోండి. దీంట్లో నుంచి మనం లోహాన్ని ఎట్లా సంగ్రహించాలంటే అధిక చర్యాశీలత గల లోహాలలో 2 రకాలు ఉంటాయి. అధిక చర్యాశీలత గల లోహాలలో హ్యాలైడ్స్, ఆక్సైడ్స్ అని 2 రకాలు ఉంటాయి. ఈ హ్యాలైడ్స్ అయినా సరే, ఆక్సైడ్స్ అయినా ఏమైనా సరే ఈ లోహం అధిక చర్యాశీలత గల లోహం కాబట్టి దీంట్లో ఏమైందంటే మనం ఈజీగా విడదీయచ్చు. అందుకోసం మనం వాడేటువంటి పద్ధతి ఏంటంటే విద్యుత్ విశ్లేషణ పద్ధతి వాడతాం. విద్యుత్తును పంపినప్పుడు అందులో ఉన్న ధనాయాలు రుణాయాలు విడిపోతాయి. ధనాయానం లోహ రూపంలో బయటకు వస్తుంది, రుణాయాలన్నీ కూడా మలినాల రూపంలో బయటపెట్టిపోతాయి. ఇట్లా విడదీయచ్చు. రెండోది మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు, అంటే కొంచెం తక్కువగా చర్యలో పాల్గొంటాయి. ఇటువంటి లోహాలు ఎట్లా అంటే ఇందులో 2 రకాల లోహాలు ఇస్తున్నాం. కార్బోనేట్ ధాతువు, సల్ఫైడ్ ధాతువు. కార్బోనేట్ అంటే ఏ ధాతువు కన్నా చివర CO3 ఉంటుంది, సల్ఫైడ్ ధాతువు అంటే SO4 ఉంటుంది. వీటి సల్ఫైడ్ ధాతువు. ఈ 2 రకాల ధాతువులు 2 రకాల పద్ధతుల్లో మనం చేస్తాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే క్షయకరణము అనేటువంటి ఒక పద్ధతిని వాడతాం. క్షయకరణము. ఈ క్షయకరణంలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ కార్బోనేట్ ధాతువుని భస్మీకరణానికి గురి చేస్తాం. భస్మీకరణం అంటే అర్థం ఏంటంటే ధాతువుని ఆక్సిజన్ లేకుండా వేడి చేయడం. భస్మీకరణం అంట. అట్లాగే సల్ఫైడ్ ధాతువుని భర్జనానికి గురి చేస్తాం. భర్జనము అంటే ఆక్సిజన్ సమక్షంలో వేడి చేయడం. ఇట్లా వేడి చేయడం వచ్చినప్పుడు వాటి ఆక్సైడ్స్ వస్తాయి. ఈ ఆక్సైడ్స్ ఏం చేస్తామంటే మనం క్షయకరణానికి గురి చేస్తాం. క్షయకరణంలో కూడా మళ్ళీ 4 రకాలు ఉన్నాయి.
ఏంటంటే రసాయన క్షయకరణము, స్వీయ క్షయకరణము, స్థానభ్రంశ పద్ధతి, విద్యుత్ విశ్లేషణ క్షయకరణం. ఈ 4 రకాల ఏదో ఒక క్షయకరణానికి, క్షయకరణం అంటే ఆక్సైడ్స్ గురించి ఆక్సిజన్ తొలగిస్తాం, ఆక్సిజన్ తొలగించే ప్రక్రియ క్షయకరణం. ఈ క్షయకరణంలో ద్వారా ఇక్కడ శుద్ధి చేస్తాం మనం, ఈ లోహాన్ని నిష్కర్షణ అంటే సంగ్రహిస్తాం. ఇకపోతే మూడోది అల్పచర్యాశీలత గల లోహాలు, అంటే చాలా తక్కువగా చర్యల్లో పాల్గొంటాయి. అంటే రియాక్టివిటీ తక్కువ ఉంటుంది. ఇటువంటివి ఎక్కువగా సల్ఫైడ్ ధాతువులు ఉంటాయి. వీటిని కూడా భర్జనానికి గురి చేసి ఆక్సైడ్స్ తయారు చేస్తాం. ఫస్ట్ ఈ ఆక్సైడ్స్ ఏం చేస్తాం అంటే క్షయకరణానికి గురి చేస్తే లోహం వస్తుంది. ఈ రకంగా అధిక చర్యాశీలత గల లోహాలనేమో విద్యుత్ విశ్లేషణ ద్వారా, మధ్యస్థ మరియు అల్పచర్యాశీలత గల లోహాలనేమో క్షయకరణం ద్వారా మనం లోహాన్ని సంగ్రహిస్తాం. ఇక నెక్స్ట్ మూడవ దశ ఏంటంటే లోహాన్ని శుద్ధి చేయడం. లోహాన్ని శుద్ధి చేయడం. ఇప్పుడు మనం లోహాన్ని సంగ్రహించిన లోహం కొంతవరకే శుద్ధమైంది, పూర్తి శుద్ధమైంది కాదు. ఇటువంటి లోహాన్ని మనం ఏం చేయాలంటే శుద్ధి చేయాలి. శుద్ధి చేయడం అర్థం ఏంటిది? మలినాలు తొలగించే లోహాలను మనం ప్యూర్ అంటే స్వచ్ఛమైన లోహాన్ని పొందాలి. ఈ లోహాన్ని శుద్ధి చేయడానికి 4 రకాలైన పద్ధతులు ఉన్నాయి. స్వేదనము, పోలింగ్, ద్రవీకరణ ప్రక్రియ, విద్యుత్ విశ్లేషణ పద్ధతి. స్వేదనము, పోలింగ్, ద్రవీకరణ ప్రక్రియ, విద్యుత్ విశ్లేషణ పద్ధతి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1 మార్క్ 2 మార్క్స్ ఒక్కొక్కసారి లోహాలను శుద్ధి చేసేటువంటి పద్ధతులు తెలపండి అని ఒక 2 మార్కులు ప్రశ్నించినటువంటి 4 పద్ధతుల పేర్లను రాస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో లోహాన్ని ఎట్లా శుద్ధి చేస్తారో వివరించండి అన్నప్పుడు దీన్ని వివరించి రాయాలి. అట్లాగే స్వేదనం ద్వారా లోహాన్ని ఎట్లా శుద్ధి చేస్తారో వివరించండి అన్నప్పుడు దాన్ని వివరించి రాయాలి. ఇట్లా చిన్న ప్రశ్నలు ఉంటుంటాయి వీటిని, అందుకని చాలా జాగ్రత్తగా వినండి. స్వేదనము అంటే అర్థం ఏంటంటే ఇది బాష్పశీలత, అంటే అల్ప బాష్పశీలత ఉన్నటువంటి లోహంలో అధిక బాష్పశీలత ఉన్నటువంటి మలినాలు కనుక ఉంటే దాన్ని స్వేదనానికి గురి చేస్తాం. అయితే స్వేదనానికి గురి చేసినప్పుడు ఏమవుతుంది? అల్ప బాష్పశీలత అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర అవి ఆవిరవుతుంటాయి. అవి ఏమైతుందంటే అప్పుడు లోహము తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఆవిరైపోతుంది. దాన్ని చల్లపరిస్తే మళ్ళీ మనకి శుద్ధమైనటువంటి లోహం వస్తుంది. ఈ మలినాలన్నీ కూడా అధిక బాష్పమానం కలిగి ఉంటాయి కాబట్టి అడుగు ఉండిపోతుంది. ఇది స్వేదన ప్రక్రియ. రెండోది పోలింగ్ అంటే అర్థం ఏంటంటే మన లోహమలం అంటే ద్రవ రూపంలో ఉండేటువంటి లోహం. ఈ లోహమలాన్ని ఏం చేస్తారంటే పచ్చి కర్రలతో బాగా తిప్పుతారు. తిప్పినప్పుడు అందులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పైన తెడ్డులాగా తేలుకుంటే వాటిని తొలగిస్తుంటారు. అది పోలింగ్ ప్రక్రియ. మూడోది ద్రవీకరణ ప్రక్రియ. ద్రవీకరణ ప్రక్రియ అంటే ఏంటంటే అల్ప ద్రవీభవన స్థానం ఉన్నటువంటి లోహంలో అధిక ద్రవీభవన స్థానం ఉన్నటువంటి లోహంగా మలినాలు కనుక ఉంటే అప్పుడు ఈ పద్ధతిని వాడతారు. ద్రవీకరణ ప్రక్రియల ద్వారా శుద్ధి చేస్తారు. నాలుగవది విద్యుత్ విశ్లేషణ శుద్ధి. విద్యుత్ విశ్లేషణ శుద్ధి అంటే ఎక్కువ చర్యాశీలత ఉన్న లోహాలు అనుకోండి, విద్యుత్తుని పంపినప్పుడు అవి మలినాలన్నీ కూడా విడిపోతాయి. ప్యూర్ మెటల్ మనకి బయటకు వస్తుంది, అంటే స్వచ్ఛమైనటువంటి శుద్ధమైన లోహం బయటకు వస్తుంది. ఈ పద్ధతిలో మనకి అపరిశుద్ధ కాపర్ని మనం అపరిశుద్ధ కాపర్ లేదా దీన్ని బ్లిస్టర్ కాపర్ అంటారు. బ్లిస్టర్ కాపర్ని దీని ద్వారా మనం శుద్ధి చేస్తాం. ఈ రకంగా విద్యుత్ విశ్లేషణ పద్ధతి, ద్రవీకరణ ప్రక్రియ, పోలింగ్, స్వేదనం, ఈ 4 పద్ధతులలో ఏదో ఒక పద్ధతిలో మనం లోహాన్ని శుద్ధి చేసుకుంటే మనకి స్వచ్ఛమైనటువంటి లోహం లభిస్తుంది. ఇది మొత్తం కూడా లోహ సంగ్రహణ. ఈ లోహ సంగ్రహణ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఏంటంటే మనకి ఎక్కువగా కూడా ఈ లోహ సంగ్రహణలో జరిగేటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం భస్మీకరణము, భర్జనము, ఇట్లాంటివన్నీ కూడా అధిక ఉష్ణోగ్రత దగ్గర జరిగేటువంటి చర్యలు. వీటిని ఏమంటే పైరోకెమికల్ రియాక్షన్స్ అంటారు. ఈ పైరోకెమికల్ రియాక్షన్స్ని నిర్వహించడానికి ఈ లోహ సంగ్రహణలు ఎక్కువగా వాడేటువంటి ఏంటంటే ఫర్నేస్. వీటిని ఫర్నేస్, పోలిమి అంటాం. పోలిమి, దీన్ని ఇంగ్లీష్లో ఫర్నేస్ అంటారు. ఫర్నేస్ అంటే చాలా సింపుల్. మనం శాస్త్రపరంగా ఒక పదం చెప్పుకున్నాం ఫర్నేస్ అని. మనం ఇంకొంచెం మన వాడుక భాషలో చెప్పుకున్నాం, మనం ఇంట్లో వాడుకునే పొయ్యి లాంటిది ఫర్నేస్. ఈ ఫర్నేస్ ఏంటంటే ఇందులో ఇది బ్లాస్ట్ ఫర్నేస్ లేదా బ్లాస్ట్ కొలిమి, ఇది రివర్బరేటరీ కొలిమి. బ్లాస్ట్ కొలిమిలో ఎక్కువగా ఏంటంటే ఈ ఇనుముని సంగ్రహిస్తారు బ్లాస్ట్ కొలిమి ద్వారా. ఇందులో రివర్బరేటరీ కొలిమిలోనేమో మిగిలిన లోహాలన్నింటినీ కూడా ఎక్కువ వాడుతుంటారు. ఇందులో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. దేనికైనా సరే ఒక ఫర్నేస్కి 3 భాగాలు ఉంటాయి. ఒకటి చిమ్నీ అంటే పొగ కొట్టాలంటది, పొగ బయటకు వెళ్ళేది. రెండోది
హార్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం ఇంధనం లేదా లోహం యొక్క పదార్థాన్ని వాడతాం. తర్వాత అగ్గిగది అంటే మంట వచ్చేటువంటిది. ఇది ఈ మూడు ప్రధానమైనటువంటి భాగాలు. ఏ ఫర్నేస్ తీసుకున్నా మూడు ప్రధానమైన భాగాలు. వాటి యొక్క స్థానాలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క రకమైన ఫర్నేస్లో ఒక రకమైనటువంటి స్థానం మారుతూ ఉంటుంది. ఈ రకంగా ఫర్నేస్ అంటే బయోకెమికల్ రియాక్షన్స్ ఈ ఫర్నేసుల్లో జరుగుతూ ఉంటాయి. రైట్. ఇంకొక అతి ముఖ్యమైన అంశం, ఒక చిన్న అంశంగా చెప్పుకుందాం. అదేంటంటే లోహక్షయం. లోహక్షయము అంటే ఏంటంటే లోహము క్షయం చెందటం అంటే అర్థం ఏంటంటే లోహము స్లోగా నెమ్మదిగా అది తరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే ఇనుము తుప్పు పట్టడం. ఇది మనకు బాగా పరిచయం ఉన్నటువంటి లోహక్షయం ఒక ఉదాహరణ, ఇనుము తుప్పు పట్టడం. ఇప్పుడు ఈ లోహక్షయం తగ్గడానికి మనకు ఎటువంటి పరిస్థితులు కావాలి? దీనికి ఒక చిన్న ప్రయోగం ఉంది మన టెక్స్ట్ బుక్లో. చేసి కూడా ఉంటారు, మీరు బళ్ళల్లో చేసి కూడా ఉంటారు ఆ ప్రయోగాన్ని. చాలా సింపుల్ ప్రయోగం. లోహక్షయానికి కావాల్సిన పరిస్థితులు ఏంటంటే తేమ కావాలి, గాలి కావాలి. 3 పరీక్షణాళికలు తీసుకొని చేసిన ప్రయోగం ఉంది. ఆ ప్రయోగాన్ని ఒకసారి చదువుకోండి, ఆ బొమ్మను కూడా జాగ్రత్తగా వేసుకోండి. అందులో కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఏంటంటే మొదటి పరీక్షణాళికలో మేకు వేసినప్పుడు మేకు నిండేదాకా నీళ్లు పోయాలి. మేకు నిండేదాకా నీళ్ళు పోసి దానిపైన మళ్ళీ నూనెని పోయాలి. రెండవ పరీక్షణాళికలో మేకు సగం నిండే వరకే నీళ్లు పోయాలి. మూడవ పరీక్షణాళికలో అసలు ఎటువంటి తేమ లేకుండా ఉండాలి. ఈ 3 పరీక్షణాళికలు ఏది తుప్పు పడుతుంది అనేది మనం పరిశీలిస్తాం. దాని యొక్క పరిశీలన రాయాలి, జాగ్రత్తలు రాయాలి. ఆ ప్రయోగం చాలా ఇంపార్టెంట్. మరి ఈ లోహక్షయానికి కావాల్సిన పరిస్థితి తెలిసింది మనకంటే తేమ ఉండాలి, గాలి ఉండాలి. మరి లోహక్షయాన్ని ఎట్లా నివారించాలి ఇది కూడా తెలుసుకోవాలి మనం. లోహక్షయాన్ని నివారించడం మనకు చాలా పద్ధతులు ఉన్నాయి. ఏంటంటే రంగులు వేయటం. మన ఇంట్లో ఇనప వస్తువులు ఉంటే ముందు రంగు వేస్తాం. రంగు వేస్తే ఏమవుతుందంటే ఆ తేమ గాలి ఆ లోహం మీదకి వెళ్లకుండా రంగు ఆపుతుంది. అట్లాగే వార్నిష్ వేయటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకొక ప్రధానమైనది ఏంటంటే ఈ లోహక్షయంలో ప్రధానమైనది ఏంటంటే ఒక లోహం తీసుకొని ఆ లోహము త్వరగా క్షయం చెందే లోహం అనుకోండి, దాని మీద ఏం చేస్తామంటే బాగా నెమ్మదిగా అంటే చాలా ఎక్కువ కాలం క్షయం చెందకున్నటువంటి లోహం యొక్క పూతని పోస్తాం. ఓకే, అట్లా లోహం యొక్క పూతని పోస్తాడు. ఉదాహరణకి ఇనుము మీద నికెల్ కోటింగ్ వేసాం అనుకోండి, ఇనుము మీద నికెల్ కోటింగ్ వేసాడు, ఇనుము త్వరగా క్షయం చెందుతుంది. నికెల్ త్వరగా క్షయం చెందదు. కాబట్టి ఇనుము మీద నికెల్ కోటింగ్ వేసినప్పుడు ఆ లోహం త్వరగా క్షయం చెందకుండా ఉంటాయి. ఉదాహరణకి మన మోటార్ సైకిళ్ళకి కానీ రిమ్ములు ఉంటాయి కదా, రిమ్ములు మనం చూస్తే ఎట్లా ఉంటాయి అంటే తలతల మెరుస్తుంటాయి. అవి ఏంటంటే వాటి మీద వాస్తవంగా తయారైన ఇనుముతో వాటి మీద నికెల్ కోటింగ్ ఉంటుంది. అట్లా మనకి లోహపు పూతని పోయటం ద్వారా కూడా మనం ఉండొచ్చు. దాన్ని వల్కనైజింగ్ అంటాం. వల్కనైజింగ్ ద్వారా మనం ఈ లోహక్షయాన్ని మనం నివారించవచ్చు. ఈ రకంగా లోహక్షయాన్ని నివారించవచ్చు. సో ఇది ఈ పాఠంలో ప్రధానమైనటువంటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ధాతువు నుంచి లోహాన్ని సంగ్రహించడంలో 3 దశలు. ఆ 3 దశల్లో సాంద్రీకరణ పద్ధతులు, అట్లాగే క్షయకరణ పద్ధతులు, లోహాన్ని శుద్ధి చేసే పద్ధతులు, భర్జనం అంటే ఏంటి, భస్మీకరణం అంటే ఏంటి, అట్లాగే పైరోకెమికల్ రియాక్షన్స్ ఇందులో జరుగుతాయి. తర్వాత ఈ 4 బొమ్మలు మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా చిన్న బొమ్మలే. ఈ బొమ్మ చూసి భయపడమాకండి. మీరు అవుట్లైన్ వేసుకుంటే ఎప్పుడైనా సరే మీరు బొమ్మ వేసేటప్పుడు మీరు అవుట్లైన్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇందులో ప్రధానమైన భాగాలు గుర్తించండి. బొమ్మ టెక్స్ట్ బుక్లో ఉంటే కలర్ఫుల్గా వేయాల్సిన ఇప్పుడు కూడా మీరు అనుకోమాకండి. అట్లాగే రివర్బరేటరీ పళ్ళు, బ్లాస్ట్ పళ్ళు, ఇవి ప్రధానమైన బొమ్మలు. లోహక్షయం అంటే ఏంటి, దాన్ని ఎట్లా నివారిస్తారు, ఇటువంటి కొన్ని ప్రశ్నలు చదువుకోండి. చాలా ఈజీ చాప్టర్, ఈజీగా చదువుకుంటే మాకు చాలా ఈజీగా అర్థమవుతుంది. తర్వాత పాఠానికి మళ్ళీ ఓకే పిల్లలు, ఇప్పుడు మనం చివరి అధ్యాయం 12వ అధ్యాయం కార్బన్ దాని సమ్మేళనాలు ఈ పాఠం గురించి ఆలోచిద్దాం. ఇక్కడ ఈ పాఠం పేరు వినగానే ఇన్ని మనకి మూలకాల వర్గీకరణ దాదాపు 112 మూలకాలు ఉన్నాయి కదా ఆవర్తన పట్టికలో. ఒక కార్బన్ గురించి ఎందుకు చెప్తున్నారు, మనకి రోజు నిత్యావసరం ఆక్సిజన్ గురించి చెప్పచ్చు, ఇంకా దేని గురించి చెప్పచ్చు కదంటే ఒక డౌట్ రావచ్చు. కార్బన్ గురించి ఎందుకు చెప్పుకున్నామంటే కార్బన్కి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రత్యేక లక్షణాలు చూద్దాం. మొట్టమొదటి ప్రత్యేక లక్షణం ఏంటంటే రూపాంతరత. ఇది కార్బన్కు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం. రూపాంతరత అంటే అర్థం ఏంటంటే
కార్బన్ అనే మూలకము వేరు వేరు రూపాల్లో ఉంటుంది. ఈ రూపాంతరం 2 రకాలుగా విభజించవచ్చు. ఏంటంటే అస్ఫటిక రూపాంతరం, స్ఫటిక రూపాంతరం అని 2 రకాలుగా ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే అస్ఫటిక రూపాంతరాల్లో మనకి రూపాంతరాల్లో ప్రధానమైనది ఏంటంటే దీపపు మసి, అట్లాగే చార్కోల్, ఇట్లనే ఇంకా పెట్రోలియం చార్కోల్, పెట్రోలియం చార్కోల్, బొగ్గు, ఇవన్నీ కూడా అస్ఫటిక రూపాంతరాలు. స్ఫటిక రూపాంతరాలకు వచ్చేసరికి వజ్రం, గ్రాఫైట్, ఇవన్నీ కూడా స్ఫటిక రూపాంతరాలు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే నానో గోళాలు వచ్చింది. నానో గోళాలు ఇవి కూడా ఇప్పుడు ప్రజెంట్గా వచ్చినటువంటి లేటెస్ట్గా వచ్చినటువంటి కార్బన్ రూపాంతరాలు. ఇది ఒక లక్షణం రూపాంతరాలు. రెండవ లక్షణం ఏంటంటే శృంఖలాలు ఏర్పడతాయి. దీన్ని ఏమంటామంటే మనం కాటనేషన్ అంటాం. కాటనేషన్ అంటే అర్థం ఏంటంటే కార్బను అనేక రకాలైనటువంటి పొడవైన గొలుసులుగా ఏర్పడుతుంది. ఇట్లా పొడవైన గొలుసులుగా ఏర్పడుతుంది. లేకపోతే శాఖా శృంఖలాలు ఏర్పడుతుంది. ఇట్లా మధ్యలో శృంఖలాలు శాఖలు కూడా వస్తాయి. ఇట్లా పొడవైన గొలుసులుగా ఏర్పడుతుంది, శాఖా శృంఖలాలుగా ఏర్పడుతుంది. దీన్నే కాటనేషన్ అంటే కార్బన్కి. మూడవ లక్షణం ఏంటంటే బహుబంధాలు ఏర్పడతాయి. బహుబంధాలు అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మనం కార్బన్కి మధ్య ఏకబంధం చూపించాం. ఒక్కొక్కసారి కార్బన్కి మధ్య ద్విబంధం ఉండొచ్చు, కార్బన్కి మధ్య త్రిబంధం ఉండొచ్చు, అట్లాగే కార్బన్కి మధ్య ఏకబంధం ద్విబంధం ఒకే అణువులో ఉండొచ్చు, లేదా కార్బన్కి దీనికి మధ్య ద్విబంధం త్రిబంధం కూడా ఒకే అణువులో ఉండొచ్చు. ఇట్లా బహుబంధాలు ఏర్పడుతుంది. ఇవి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. రూపాంతరత, శృంఖలాలు ఏర్పడటం, బహుబంధాలు ఏర్పడటం. ఇంకా ఇవే కాకుండా ఇది రసాయనికంగా చూస్తే కార్బన్ చతుస్సంయోజకత అంటే దీని కార్బన్ యొక్క సంయోజకత 4. ఎందుకంటే 1s2 2s2 2p2 ఎలక్ట్రాన్ విన్యాసం అంటే చిట్ట చివరి కక్షలో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఇది చతుస్సంయోజకత. సో చతుస్సంయోజక అయినప్పుడు ఈ 4 పక్కలకి 4 వేరు అణువులను ఏర్పరచుకోగలరు, వేరు పరమాణువులు అది సంయోజనం చెందగలరు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. అట్లాగే కార్బన్ మీథేన్ లాంటి పదార్థాలు ఏర్పరిచినప్పుడు సంకరీకరణ చెందుతుంది. మనం రసాయన బంధం పాఠంలో సంకరీకరణ గురించి చెప్పుకున్నాం. ఇట్లా ఇన్ని రకాల లక్షణాలు కార్బన్ ఉండబట్టి ఈ కార్బన్ గురించి మనం ప్రత్యేకంగా నేర్చుకుంటాం. అట్లాగే కార్బన్ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఓన్లీ కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వీటితో కలిసినప్పుడు ఏర్పడేటువంటి, ఆక్సిజన్ కూడా ప్రధానంగా చూస్తే కార్బన్ హైడ్రోజన్తో కలిసినప్పుడు ఏర్పడేటువంటి పదార్థాలు ఏంటో చూస్తున్నాం. వాటినే మనం ఏమంటామంటే హైడ్రోకార్బన్లు అంటాం. హైడ్రోకార్బన్లు అంటే ఏంటి? ఇక్కడ కార్బన్ దేంతో కలుస్తుంది? హైడ్రోజన్తో మాత్రమే. ఇంతవరకే చూస్తున్నాం మనం. ఈ హైడ్రోకార్బన్లు మనం 2 రకాలుగా విడగొట్టచ్చు. ఒకటి సంతృప్త హైడ్రోకార్బన్లు, రెండవది అసంతృప్త హైడ్రోకార్బన్లు. సంతృప్త హైడ్రోకార్బన్లు అంటే ఏంటంటే కార్బన్కి మధ్య బ్యాలెన్సీ మొత్తం నిండిపోయింది, కేవలం ఏకబంధమే ఉంటుంది. అటువంటి వాటిని ఏమంటారంటే మనం ఆల్కేనులు అంటాం. మన అసంతృప్త హైడ్రోకార్బన్ మళ్ళీ 2 భాగాలు ఇవ్వవచ్చు. అవి ఏంటంటే ఇక్కడ ఏముంటుందంటే కేవలం ఏకబంధమే ఉంటుంది. కార్బన్కి మధ్య ఏకబంధమే ఉంటుంది. అసంతృప్త హైడ్రోకార్బన్ అంటే ఏంటంటే బ్యాలెన్సీ పూర్తిగా నిండదు. అటువంటి వాటిని మనం అసంతృప్త హైడ్రోకార్బన్ అంటాం. ఇందులో ఆల్కీనులు, ఆల్కైనులు. ఆల్కీనులోనేమో ద్విబంధం ఉంటుంది. కార్బన్కి మధ్య కనీసం ఒక ద్విబంధం ఉంటుంది. ఆల్కైనులలోనేమో కార్బన్కి మధ్య కనీసం ఒక త్రిబంధమైన ఉంటుంది. ఈ ఆల్కైన్ల సాధారణ ఫార్ములా CnH2n+2. ఆల్కీన్ల సాధారణ ఫార్ములా CnH2n. ఆల్కైన్ల సాధారణ ఫార్ములా CnH2n-2. ఇక్కడ జాగ్రత్తగా N అనేది దేన్ని సూచిస్తుందంటే కార్బన్ పరమాణువుల సంఖ్యను సూచిస్తుంది.
అంటే ఉదాహరణకి కార్బన్ ఇందులో 2 ఉన్నాయి అనుకోండి, N అంటే 2 అనుకోండి, అప్పుడు హైడ్రోజన్లు ఉంటాయి 2 2 4, 4 + 2 6 ఉంటాయి. ఇక్కడికి వస్తే కార్బన్ 2 ఉంది అనుకోండి, 2 2 4, 4 హైడ్రోజన్లు ఉంటాయి. ఇక్కడికి వస్తే 2 కార్బన్లు ఉంటే 2 2 4, 4 - 2 2 ఉంటాయి. ఇది సాధారణ ఫార్ములా అంటారు. CnH2n + 2, CnH2n, CnH2n - 2. ఇది హైడ్రోకార్బన్ అంటే కేవలం కార్బన్ హైడ్రోజన్. ఇప్పటివరకు కనుక్కున్నటువంటి హైడ్రోకార్బన్ సుమారు 5 బిలియన్ల వరకు ఉన్నాయని చెప్పేసి అనుకుంటాను. ఒక సుమారు అంచనా. ఇది హైడ్రోకార్బన్ గురించి. ఇకపోతే కేవలం హైడ్రోజన్ అంటే హైడ్రోకార్బన్ కేవలం హైడ్రోకార్బన్లే. ఉదాహరణకి ఒక హైడ్రోకార్బన్ తీసుకుందాం, CH4 అంటే ఒక కార్బన్ తీసుకున్నాం. ఒక కార్బన్ తీసుకున్నప్పుడు 2 1 2 + 2 4 CH4. దీన్ని ఏమంటామంటే మనం మీథేన్ అంటాం. మీథేన్. ఇప్పుడు దీని నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. CH4 అంటే దీని బ్యాలెన్స్ పూర్తిగా ఇండిపోయిన సంతృప్త హైడ్రోకార్బన్ అంటాం. ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక కొత్త పదార్థం లేదా కొత్త గ్రూప్ వచ్చి చేరింది అనుకోండి. కొత్త గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక OH గ్రూప్ వచ్చి చేరింది. OH గ్రూప్ వచ్చి చేరింది అనుకోండి. అప్పుడు ఏమైతుందంటే ఇప్పటిదాకా దీన్ని ఏమన్నా మనం మీథేన్ అన్నాం. మీథేన్ అనేది ఒక వాయువు. ఎప్పుడైతే OH గ్రూప్ వచ్చి చేరిందో ఇదేమైందంటే మిథైల్ ఆల్కహాల్. మిథైల్ ఆల్కహాల్ ఇది ద్రవం. అంటే ఏమైంది ఇక్కడ ఈ గ్రూప్ వల్ల ఏమైందంటే ఈ హైడ్రోకార్బన్ యొక్క లక్షణం పూర్తిగా మారిపోయింది. ఇట్లా మారిపోయింది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే మనం ప్రమేయ సమూహము అంటాం. ప్రమేయ సమూహము అంటాం. అంటే హైడ్రోకార్బన్ యొక్క లక్షణాలు పూర్తిగా మార్చేస్తాయి ప్రమేయ సమూహాలు. ఇటువంటి ప్రమేయ సమూహాలు కొన్ని వందలు ఉంటాయి, కానీ ప్రధానమైనటువంటి ప్రమేయ సమూహాలు ఏమో ఒకసారి చూద్దాం. మనం ప్రధానమైనటువంటి ప్రమేయ సమూహాలు ఈ ప్రధానమైనటువంటి ప్రధాన ప్రమేయ సమూహాలలోనే మొదటి మనం CHO అంటే దీని ఏ ప్రమేయ సమూహం అంటే ఆల్డిహైడ్. ఇది ఒక ఉదాహరణ. CH3C ఇక్కడ ఉంది. ఈ CHO గ్రూప్ ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, మిథైల్ ఆల్డిహైడ్. అట్లాగే కీటోన్ C డబుల్ బాండ్ O ఉండాలి. మూల ఆ అణువులో C డబుల్ బాండ్ O ఉండాలి. ఇక్కడ ఉంటుంది CH3C డబుల్ అంటే డైమిథైల్. ఇదొక మిథైల్, ఇదొక మిథైల్, డైమిథైల్ కీటోన్. అట్లాగే COOH ఇది ఆమ్లము అంటాం, లేదా కార్బాక్సిలిక్ యాసిడ్ అని కూడా అంటారు. CH3C డబుల్ బాండ్ ఇక్కడ OH, ఇది COOH గ్రూప్. దీన్ని మిథైల్ ఇది ఆమ్లం కదా, మిథనాల్ అంటాం. ఇది COC అంటే ఇది ఒక కార్బన్ గ్రూప్, ఇది ఒక హైడ్రోకార్బన్ గ్రూప్, మధ్యలో ఆక్సిజన్ ఉండాలి. ఇటువంటి దాన్ని ఈథర్ అంటాం. ఇక్కడ ఉంది, ఇది ఒక హైడ్రోకార్బన్ గ్రూప్, ఇది ఒక హైడ్రోకార్బన్ గ్రూప్, మధ్యలో O ఉంది. దీన్ని డైమిథైల్ ఈథర్ అంటాం. అట్లాగే COOR దీన్ని ఎస్టర్ అంటాం. ఈ R అంటే ఏంటంటే ఇక్కడ COO మామూలే, R అనేది ఏంటంటే మళ్ళీ ఒక హైడ్రోకార్బన్. అది R అనేది ఇంకొక హైడ్రోకార్బన్. అంటే ఇక్కడ ఇది ఒక హైడ్రోకార్బన్ COO. ఓకే, ఇదేమో ఇది ఇంకొక హైడ్రోకార్బన్, ఇది CH3, ఇది R, ఇది R గ్రూప్ అంటే ఇక్కడ మనం చూపించుకున్న R ఇది. కాబట్టి దీన్ని ఏమంటారు, ఇదొక మిథైల్, ఇదొక మిథైల్, కాబట్టి డైమిథైల్ ఎస్టర్ అంటాం. తర్వాత NH2 గ్రూప్ ఏంటంటే ఎమైన్. ఇది ఎమైన్ అనేది ఉంటుంది, NH2 గ్రూప్ ఉంటుంది. ఈ రకంగా ఇవి కొన్ని ప్రమేయ సమూహాలు. ఇంక ఇవే కాకుండా మనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే ఆ లక్షణాలు ఏంటంటే ఐసోమెరిజం అనేది ఒక లక్షణం ఉంది. ఐసోమెరిజం అంటే ఏంటంటే అణు ఫార్ములా సేమ్ ఉంటుంది, కానీ నిర్మాణం తేడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొపేన్ చూడండి. ప్రొపేన్ అంటే బ్యూటేన్ తీసుకోండి. బ్యూటేన్ తీసుకోండి. బ్యూటేన్ అంటే C4H10. దీని నిర్మాణం ఎట్లా ఉంటుందంటే C4 అంటే 4 కార్బన్లు ఉన్నాయి. ఓకే, H10 1 2 3 1 2 1 2 1 2 3.
ఈ కాలేజీ హైడ్రోజన్ అన్నాడు C4H10. దీన్ని ఏమంటాం మనం? ఈ నిర్మాణం ఉంటే దీన్ని బ్యూటేన్ అంటాం. ఇప్పుడు దీన్నే ఇదే C4H10ని నిర్మాణం మార్చండి. ఇట్లా మారింది. 1 2 3 4 5 6 7 8 9 10. నిర్మాణం మారేసరికి ఏమైందంటే దీని లక్షణాలు వేరు, దీని లక్షణాలు వేరు. అంటే అణుఫార్ములా సేమ్ ఉంది కానీ నిర్మాణం తేడా ఉంది. ఇటువంటి వాటిని ఏమంటారంటే సాదృశ్యాలు అంటారు. సాదృశ్య పదార్థాలు ఐసోమెరిజం. ఇది బ్యూటేన్ అయితే దీన్ని ఏమంటాం? ఐసోబ్యూటేన్ అంటాం. ఐసోబ్యూటేన్ అని చెప్పేసి అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన లక్షణం హైడ్రోకార్బన్స్లో. ఇంకొక లక్షణం చూద్దాం. ఇంకొక లక్షణం ఏంటంటే సమజాత శ్రేణులు. సమజాత శ్రేణులు. సమజాత శ్రేణులు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CH4 C2H6 C3H8 C4H10 ఇట్లా ఒకసారి ఇవి చూడండి. ఇవన్నీ కూడా మనకి ఆల్కేన్లు. మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్ ఇట్లా కొన్ని తీసుకున్నాం. ఇంకా మీరు ఆల్కీన్లు తీసుకోవచ్చు, ఆల్కైన్లు తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు మూలకాలు తీసుకోండి. ఈ రెండు పదార్థాలకు మధ్య తేడా ఉంటుంది, CH2 ఉంది. అట్లాగే ఈ రెండు పదార్థాలకు మధ్య తేడా కూడా CH2 ఉంది. అట్లాగే ఈ రెండు పదార్థాల మధ్య కూడా CH2 ఉంది తేడా. అట్లా ఏ రెండు హైడ్రోకార్బన్ల మధ్య తేడా అయినా CH2 ఉంటే వాటిని సమజాత శ్రేణులు అంటారు. ఇట్లా ఆల్కేన్ సమజాత శ్రేణులు ఉంటాయి, ఆల్కీన్ సమజాత శ్రేణులు ఉంటాయి, ఆల్కైన్ సమజాత శ్రేణులు కూడా ఉంటాయి. సాధారణంగా ఆల్కేన్, ఆల్కైన్ ఈ మూడింటి యొక్క రసాయన ధర్మాలు పరిశీలిస్తే ప్రధానంగా దహన చర్యలో పాల్గొంటాయి. ఇవి దహన చర్యలో పాల్గొంటాయి. దహన చర్యలు అంటే ఆక్సిజన్ సమక్షంలో మండుతాయి. ఆక్సిజన్ సమక్షంలో మండినప్పుడు సాధారణంగా శక్తి వెలువడుతుంది. కాబట్టి మనం మీథేన్ కానీ బ్యూటేన్ కానీ వీటిని మనం ఇప్పుడు బ్యూటేన్ ఉందనుకోండి, మన వంట గ్యాస్లో బ్యూటేన్ చాలా ప్రధానమైనటువంటి మూలకం. బ్యూటేన్ ఉంటుంది. అట్లాగే మీథేన్ గ్యాస్, ఈ గోబర్ గ్యాస్లో ఉత్పత్తి అయ్యేది మీథేన్ గ్యాస్. వీటిని మనం వాటిని మండినప్పుడు శక్తి విడుదలవుతుంది కాబట్టి వాటిని మనం ఇంధనాలుగా వాడతాం, దహన చర్యలు. తర్వాత ఆక్సీకరణ చర్యలు. ఆక్సీకరణ చర్యలు అంటే అర్థమైనది ఆక్సిజన్ని గ్రహించుకోవడం. తర్వాత నెక్స్ట్ సంకలన చర్యలు. ఇది చాలా ఇంపార్టెంట్. సంకలన చర్యలు అంటే అర్థం ఏంటంటే అసంతృప్త హైడ్రోకార్బన్లే సంకలన చర్యలో పాల్గొంటాయి. సంకలన చర్యల్లో పాల్గొంటాయి. అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అసంతృప్త హైడ్రోకార్బన్ తీసుకుందాం. ఇప్పుడు C3H6 తీసుకోండి. C3H6 ఇది ఏంటంటే ప్రొపీన్. దీని పేరేంటిది? ప్రొపీన్. ఇప్పుడు దీని నిర్మాణం ఎట్లుందంటే 3. ఓకే, ఇది అసంతృప్త హైడ్రోకార్బన్ కాబట్టి ఎక్కడో అక్కడ మనకి ఒక ద్విబంధం ఉంటుంది. ఎక్కడ మనకు ద్విబంధం ఉందనుకుందాం. ఇప్పుడు 3H6. ఓకే, ఇక్కడ నేను తెలుగు పెట్టలేదంటే కార్బన్ యొక్క సంయోజకత 4 కాబట్టి 1 2 3 4 4 సంయోజకత నిండిపోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ కార్బన్కి 1 2 3 4 4 సంయోజకత నిండిపోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం రాసేటప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. సంయోజకత ఏ కార్బన్ అయినా 4 ఉండాలి. 1 2 3 4 ఈ కార్బన్కి 4 సంయోజకత చతుస్సంయోజకత వచ్చింది. ఈ కార్బన్కి వచ్చేసరికి 1 2 3 4 వచ్చింది. ఇట్లా చతుస్సంయోజకత వచ్చింది. ఈ కార్బన్కి వచ్చేసరికి 1 2 3 4 ఇట్లా వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇది ప్రొపీన్. ఇప్పుడు ఈ ప్రొపీన్ దేనితో అయినా సరే రియాక్ట్ అవ్వాలి. ఉదాహరణకి ఒక హైడ్రోజన్ గ్యాస్ ఇది రియాక్ట్ అవ్వాలనుకోండి. ఎట్లా రియాక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈ హైడ్రోజన్ దీంతో కలిసి ఈ బంధాన్ని విడగొట్టాలి. ఫస్ట్ బంధాన్ని విడగొట్టాలి. అప్పుడు ఏమవుతుంది? ఇట్లా వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే బంధాన్ని విడగొట్టిందో అప్పుడు ఆటోమేటిక్గా ఇక ద్విబంధం ఏకబంధం వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక హైడ్రోజన్ చూడడానికి అవకాశం దొరికింది. అప్పుడు మనకి ఈ హైడ్రోజన్ నుంచి ఇక్కడ ఒకటి కలిసింది. దీని కాకుండా హైడ్రోజన్ అనేది ఇప్పుడు అంటే ఈ హైడ్రోజన్ ఇది కలుపుతుంది. దీన్ని సంకలన చర్య అంటారు. అసంతృప్త హైడ్రోకార్బన్ల సంకలన చర్యల్లో పాల్గొంటాయి. ఇది అంటే ఆల్కీన్లు కానీ ఆల్కైన్లు కానీ. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే
సంకలన చర్యలు అంటే ఏంటి, వాటికి ఉదాహరణ రాయమంటారు. లేదా ఆల్కీన్లు ఏ చర్యల్లో పాల్గొంటాయి, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అడగాల్సిన ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక రసాయనం ఏంటంటే ప్రతిక్షేపణ చర్య. ఇవేంటంటే సంతృప్త హైడ్రోకార్బన్ల ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. సంతృప్త హైడ్రోకార్బన్ అనేటువంటి ఆల్కేన్ ఇది ఒకటే మనకి ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటుంది. ఇది ఎట్లా ఒకసారి జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు CH4 ఉంది, ఇది HClతో క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది, క్లోరిన్ వాయువుతో రియాక్ట్ అయింది. ఎట్లా ఉంటుంది ఒకసారి మీకు నిర్మాణం చూపిస్తూ చూడండి. CH4 ఇది ఇక్కడ ప్లస్ Cl2 అంటే Cl ఏంటంటే మరి ఇక్కడ బ్యాలెన్స్ లేదు కదా, కార్బన్ లేకుండా బ్యాలెన్స్ ఖాళీ ఉందా? ఇందాక దిబాండం ఉంది కాబట్టి బంధాన్ని బ్రేక్ చేసుకుని హైడ్రోజన్ వచ్చింది, ఇక్కడ బ్యాలెన్స్ లేదు కదా. అందుకని ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రతిక్షేపణ అంటే అర్థం ఏంటిది, ఇందులో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ తొలగించి ఈ క్లోరిన్ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ హెచ్ వచ్చింది, ఈ హైడ్రోజన్ తొలగించి ఈ క్లోరిన్ వచ్చి ఇక్కడ కూర్చుంది. ఇంకా మిగిలింది ఏంటిది, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఇక్కడ ఉన్న క్లోరిన్ బయటకు వెళ్ళిపోతుంది, ప్లస్ HCl ఈ చర్య ద్వారా అవుతారు. అప్పుడు దీన్ని ఏమంటే మనం C3 హైడ్రోజన్ల క్లోరిన్, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది CH3Cl ప్లస్ HCl. ఈ చర్య ఎక్కడ వరకు కంటిన్యూ అవుతుందంటే ఈ క్లోరిన్ వాయువులో ఉన్నటువంటి పరమాణువులు బ్యాలెన్సింగ్ మొత్తం ఆక్రమించేదాకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది చర్య. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందండి, CH3Cl ప్లస్ Cl2 గివ్స్ మళ్ళీ ఇంకొక ఇక్కడ ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ తగ్గిపోతుంది, CH2Cl2 ప్లస్ HCl. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది CH2Cl2 ప్లస్ Cl2, అప్పుడు ఏమవుతుంది CHCl3 ప్లస్ HCl. ఇంకో నెక్స్ట్ స్టెప్లో ఏమైంది CHCl3 ప్లస్ Cl2 ఏమైనప్పుడు CCl4 ప్లస్ HCl. ఇక్కడ వచ్చాక ఏమైంది, కార్బన్ యొక్క సంయోజకత మొత్తం కూడా క్లోరిన్తో ఆక్రమించబడింది, కాబట్టి చర్య అక్కడ ఆగిపోతుంది. ఇటువంటి చర్యలు మనం ప్రతిక్షేపణ చర్యలు అంటాం. ఇది కూడా మిథైల్ క్లోరైడ్, డైమిథైల్ క్లోరైడ్, ఇది ట్రైక్లోరోమీథేన్, ఇది కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇవన్నీ కూడా మనకి రకరకాలైనటువంటి పదార్థాలు ఏర్పడతాయి. వీటిని మనం ప్రతిక్షేపణ చర్యలు అని చెప్పేసి అంటాం. మనం ఇవన్నీ కూడా ఆల్కిన్ అంటే హైడ్రోకార్బన్ సంబంధించిన ప్రాథమిక సమాచారం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇందులో ప్రధానమైనటువంటి రెండు హైడ్రోకార్బన్ కర్బన సమ్మేళనాల యొక్క తయారీ కానీ వాటి ఉపయోగం అనేది మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఇథనోల్, తర్వాత ఏమో ఇథనోయిక్ ఆమ్లం. ఈ రెండింటి యొక్క తయారీ గురించి మనకు టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది, వాటి గురించి చదువుకోండి. అట్లాగే ఇథనోల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ అంటాం దానివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది కూడా మనకి టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది, చాలా చక్కగా మీరు చదువుకోండి. తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే సబ్బు. ఈ సబ్బు గురించి మనకి ఉంది. యాక్చువల్గా సబ్బు తయారు అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. అలాగే సబ్బు ఎట్లా మన బట్టను శుభ్రం చేసుకోవడం కూడా చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. కొంచెం మీకు సింపుల్గా వివరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది టెక్స్ట్ బుక్లో. సబ్బు అనేది ఏంటంటే ఎస్టర్లు మరియు గ్లిజరిన్ల యొక్క ఒక లవణం. అది ఎస్టర్లు మరియు గ్లిజరిన్లు కలిసినటువంటి ఒక క్షార లవణాన్ని సబ్బు అంటాం. ఈ సబ్బును తయారు చేసే ప్రక్రియను ఏమంటారంటే సెపోనిఫికేషన్ అంటాం. సబ్బును తయారు చేసే ప్రక్రియనే మనం సెపోనిఫికేషన్ అంటాం. ఇకపోతే ఇక్కడ ప్రధానంగా ఈ పాఠంలో మనం చర్చింది అంటే సబ్బు బట్టలను ఎట్లా శుభ్రపరుస్తుంది, ఇది మనకి ఉంది. ఇది చెప్పాలంటే మనం ఇక్కడ ఒక సబ్బు కణం గురించినటువంటి అవగాహన కావాలి. ఇది సబ్బు కణం ఇట్లుంటుంది. అంటే ఈ సబ్బు కణానికి రెండు కొనలు ఉంటాయి. ఈ రెండు కొనల్లో మొదటి ఈ కొనను ఏమంటామంటే హైడ్రోఫినిక్ కొన అంటాం. హైడ్రోఫినిక్ కొన అంటాం. దీన్ని హైడ్రోఫోబిక్ కొన అంటాం. హైడ్రోఫోబిక్ కొన. హైడ్రోఫోబియా అనే పదం వింటారంటే నీళ్ళని చూస్తే భయం. ఈ కొనకు కూడా నీళ్ళని చూస్తే భయం. ఈ కొనకు కూడా నీళ్ళని చూస్తే భయం. అంటే ఈ కొన ఏం చేస్తుందంటే నీళ్ళలో కరగదు, ఈ కొన మాత్రం నీళ్ళలో కరుగుతుంది.
ఎప్పుడైతే మనం సబ్బు సబ్బు నీళ్ళలో కలిపేసి లేదా సర్ఫ్ కానీ సబ్బు కానీ ఏదైనా సరే సబ్బు సంబంధ పదార్థాలు ఏమైనా సరే నీళ్ళలో కలిపి బట్టలు నానబెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సబ్బు కణాలన్నీ కూడా ఏమైతాయంటే ఒక రకమైనటువంటి ఒక నిర్మాణాన్ని పొందుతాయి. ఆ నిర్మాణాన్ని ఏమంటామంటే మనం మిసిలి అంటాం. మిసిలి అనే నిర్మాణాన్ని పొందుతాయి. ఇదొక త్రిమితీయమైనటువంటి నిర్మాణం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఒక సబ్బు కణం అనుకోండి. అంటే అర్థం ఏంటంటే హైడ్రోఫిలిక్ కొనలన్నీ ఒకవైపుకి, హైడ్రోఫోబిక్ కొనలన్నీ ఇంకోవైపుకి ఇట్లా చేరుకుంటాయి. ఇప్పుడు బట్టలు మనం అందులో నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కొనలకి నీళ్ళంటే భయం కదా, కాబట్టి నీళ్ళలో కడగకుండా ఏమవుతుందంటే బట్టల మీద ఉన్నటువంటి మురికి దగ్గరికి చేరుకుంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ మురికిని ఆధారంగా చేసుకొని ఆ మురికితో పాటుగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. ఇవేమో నీళ్ళలో కరిగిపోతాయి. ఈ రకంగా బట్టలో ఉన్న మురికి అట్లా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది బట్టలని ఈ శుభ్రం చేసేటువంటి ప్రక్రియ సెఫోనిఫికేషన్. తర్వాత ఈ పాఠంలో ఒక చిన్న ప్రయోగం ఉంది, ఎస్టరిఫికేషన్ అనేటువంటి ప్రయోగం ఉంది. అది సాధారణంగా పాఠశాలలో చేసి ఉండరు, అయినా ఒకసారి చదువుకోండి. చేసి ఉంటే మీకు చాలా మంచిది. ఎవరైనా మీ పాఠశాలలో చేసి ఉంటే చాలా మంచిది. ఒకవేళ చేయకపోయినా ఆ ఎస్టరిఫికేషన్ అంటే ఎట్లా సువాసన ఎట్లా వస్తుందని చదువుకోండి. ఇది ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్కేన్, ఆల్కైన్లు, వాటి సాధారణ ఫార్ములాలు, వాటి పేర్లు, వాటి యొక్క సంకలన చర్యలు, ప్రతిక్షేపణ చర్యలు, అలాగే రసాయన ధర్మాలు, తర్వాత ఇథైల్ ఆల్కహాల్ ఈ రెండింటి యొక్క నిర్మాణము, వాటి యొక్క ఉపయోగాలు, సెపోనిఫికేషన్ అంటే ఏంటిది, సబ్బు బట్టలు ఎట్లా శుభ్రపరుస్తుంది, మిసిలి నిర్మాణం అడుగుతుంటారు, సబ్బు కణ నిర్మాణం కూడా అడగచ్చు. ఈ ఎస్టరిఫికేషన్ ప్రయోగానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి చదువుకుంటే మీకు ఈ పాఠం చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్లా ప్రతి పాఠాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా లాజికల్గా చాలా పాయింట్ వైజ్గా చదువుకొని అనవసరంగా గాబరా పడకుండా చాలా జాగ్రత్తగా చదువుకుంటే మీకు భౌతిక శాస్త్రంలో మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ప్రశ్నాపత్రం చూడగానే భయపడమాకండి. ఫిజికల్ సైన్స్ ప్రశ్నాపత్రం చూస్తే ఎట్లుంటుందంటే చూడగానే భయం వేస్తుంది ఫస్ట్, కానీ భయపడమాకండి. ప్రశ్నని చదవండి. ఆ ప్రశ్న ఏ పాఠంలో ముందు గుర్తు తెచ్చుకోండి. ఆ పాఠంలో ఏ కాన్సెప్ట్ ఆ పాఠానికి మనకి సరిపోతుందో, ఆ ప్రశ్నకి సరిపోతుందో అనేది ముందు గమనించండి. దాని ప్రకారం ఒకసారి గుర్తు తెచ్చుకోండి, రాయండి. మీరు కంగారు రాయాల్సిన అవసరం లేదు. మీకు 2 గంటల 45 నిమిషాల సమయం ఉంటుంది. అందులో మొదటి పావుగంట మీరు ప్రశ్నాపత్రం చదువుకోవడానికి జాగ్రత్తగా చదవండి. ప్రతి ప్రశ్నని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సంబంధించినంత వరకు కొంత సమాచారం రాయడానికి ప్రయత్నం చేయండి. బాగా తెలిసిన ప్రశ్నలు అయితే మంచిగా రాయండి. ఏ ప్రశ్నకైనా మీకు సమాధానం తెలవకపోతే ఒకసారి మీరు చదివిన పాఠాలు కానీ రివిజన్ క్లాస్లో చెప్పిన అంశాలు కానీ గుర్తు తెచ్చుకొని వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఏదో రకంగా పేపర్లు రాయడానికి ప్రయత్నం చేయండి. మంచి మార్కులు సాధించండి. ఆల్ ది బెస్ట్.